అందరికీ నమస్తే అండి. మనం గత కొద్ది రోజులుగా నిరుక్త శాస్త్రం గురించి అధ్యయనం చేస్తూ వచ్చాము, చదువుకుంటూ వచ్చాము. అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంతవరకు సక్సెస్ చేశారు. ఈ రోజున నిరుక్త శాస్త్రం యొక్క సారాంశాన్ని, సమ్మరీని చెప్పమని నేను భాగ్యలక్ష్మి గారిని రిక్వెస్ట్ చేస్తే వారు వెంటనే అంగీకరించారు. భాగ్యలక్ష్మి గారు ఇవాళ ఈ సమ్మరీ చెప్తారు వివరంగా. ఒకవేళ బుక్ పెద్దది కాబట్టి టైం కొంచెం ఎక్కువైనా కానీ అందరూ దయచేసి కంటిన్యూ కండి. మేబీ మోర్ దాన్ 1 అవర్ పట్టినా కానీ సక్సెస్ చేస్తే బాగుంటుంది. ఇది నా వినతి. భాగ్యలక్ష్మి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. భాగ్యలక్ష్మి గారు, ప్లీజ్ గో అహెడ్ విత్ ది క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వేభ్యः నమస్కారः. ఈరోజు మనం మీ అందరూ చదువుకున్నటువంటిది, అంటే మనందరం చదువుకున్న నిరుక్తం, దీన్ని పూర్తిగా పరీక్షల దృష్ట్యా మాత్రమే మనం పునశ్చరణ చేసుకుంటున్నాము. ఇది నేను గురువుగారి ద్వారా విన్నది, నాకు అవగతమైనది మాత్రం నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీనిలో ఏమైనా తప్పప్పులు ఉన్నా కూడా స్వాగతిస్తారని ఆశిస్తూ గ్రంథంలోనికి ప్రవేశిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతోనూ ప్రసాద్ గారు కూడా అడిగారు. అడిగించుకునేలాగా కాకుండా నేను ముందుకు రావాలి, కొన్ని పరిస్థితుల కారణంగా రాలేకపోయాను. ఈరోజు నిరుక్త గ్రంథాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. వేదార్థ ప్రతిపాద నిరుక్తం యాస్క మహర్షి కృతం. ప్రపంచ సాహిత్య చరిత్రలో వేద సాహిత్యం అతి ప్రాచీనమైంది. బ్రాహ్మణేన నిష్కారణం షడంగో వేదోధ్యేయ జ్యేష్ఠ అని ఒక వ్యాఖ్య. బ్రాహ్మణుడు తప్పక శిక్షా వ్యాకరణాది షడంగ సహితంగా వేదం అధ్యయనం చేయదగినది, తెలియదగినది అని వ్యాకరణ భాష్యకర్త అయినటువంటి పతంజలి మహర్షి నుడివి ఉన్నాడు. వేదోకిలో ధర్మ మూలం అని, వేదము సర్వధర్మాలకు మూలము, ప్రమాణము అని కూడా నుడివి ఉన్నారు. అయితే ఈ వేద శబ్దానికి అర్థం మనం జ్ఞానము అని అంటాం. విద్ జ్ఞాని అనే ధాతువు నుండి నిష్పన్నమైంది. దేని ద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో అది వేదం. వేదంలో ఉన్న పదాలకు లౌకికమైన అర్థాలు చెప్పడం సాధ్యం కాదు. లోకంలో ఒక మేధావి యొక్క ఆలోచన స్థాయికి, ఒక సామాన్యుని యొక్క ఆలోచన స్థాయికి మధ్య సారూప్యం కుదరడం కష్టం. తపస్సమాధితో ఒక అతీంద్రియ ప్రజ్ఞ కలిగిన మహర్షి తాను ఒక సత్యాన్ని దర్శించి చెప్పినప్పుడు అది సామాన్యులకు అర్థం కాదు. అందుకు వేదము ఎవరి నుంచి వచ్చినది అంటే ఋషుల నుంచి వచ్చినది అని మాత్రం చెప్తున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు ఋషులు అందించారు. వేదము అనేది ఋషుల వల్ల వచ్చింది, కానీ ఏదో ఒక ఋషి వల్ల మాత్రం రాలేదు. ఎందరో మహర్షులు తాము దర్శించినటువంటి జ్ఞాన సంపదను అంతా కలిపి వేద రూపంలో మనకు అందించడం జరిగింది. అయితే వారెవ్వరూ కూడా నేను ఇది చెబుతున్నాను అని ఎక్కడా కూడా వారు చెప్పడం జరగలేదు. ఇది వారి యొక్క గొప్పతనం. అందుకే వేద మంత్రాలకు స్రష్టలు ఉంటారు ఉండరు, కానీ ద్రష్టలు మాత్రమే ఉంటారు. ఇక స్రష్ట అంటే తయారు చేసిన వాడు, ద్రష్ట అంటే చూచినవాడు. అంటే ఉన్నదాన్ని చూచాడు, కానీ క్రొత్తగా వేరేది తయారు చేయలేదు. కనుక ఋషయో మంత్ర ద్రష్టారహ అని చెప్పడం జరిగింది. ఋషి యొక్క నిరంతర సాధన చేత అతని ప్రజ్ఞ మేలుకుంటుంది. దాని పేరే మనం ఇతఃపూర్వం ఋతంబరా ప్రజ్ఞ అని తెలుసుకున్నాము. ఇది ఒక అతీంద్రియ ప్రజ్ఞ. ఆ దృష్టికి గోచరించినటువంటి శాశ్వత సత్యమే వేదం. ఋషులు తపశ్శక్తితో సాధించినటువంటి శాశ్వత సత్యాల సమాహారమే వేదముగా మనం తెలుసుకుంటున్నాం. పరస్పర పరిపూర్ణత్వంతో కూడిన జ్ఞాన సంపదయే వేదం. సృష్టి ఆది నుంచి వచ్చినటువంటి మహర్షులు తాము స్వయంగా దర్శించినటువంటి ఈ శాశ్వత సత్యాల సమాహారము అంతా కూడా మనకు వేద రూపంలో అందించిన తర్వాత సామాన్యులకు సైతం కూడా ఇది అందేలా చేసినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. ఇక ఈ వేదములు
అపౌరుషేయాలుగా కూడా మనం తెలుసుకున్నాం. కృష్ణద్వైపాయనుడిగా పిలువబడినటువంటి వేదవ్యాసుడు విషయ ప్రాధాన్యంగా వేదాలను 4 భాగాలుగా విభజించటం జరిగింది. ప్రతి వేదాన్ని కూడా సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు అని విభాగాలు చేసిన తర్వాత వీటన్నిటికీ మూలం కూడా సంహితగా మనం గ్రహించాం. మొదటిలో గురు శిష్య పరంపరంగా వేదం అందరికీ కూడా అందుబాటులోకి రావటం జరిగింది. ముఖ్యంగా మౌఖికంగా అది అందుబాటులోకి వచ్చింది. కాలక్రమంగా దీని యొక్క అర్థ తాత్పర్యాలు తెలియటం కష్టం కావటం చేత షడంగయుక్తంగా వేదాధ్యయనం చేయటం తప్పనిసరైంది. ఈ వేదం యొక్క సమగ్ర అర్థాన్ని తెలుసుకోవటానికి వేదాంగాలు తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తుల్లో మొదటి 3 కూడా జ్ఞానకాండకు, తర్వాతది కర్మకాండకు సంబంధించింది. మోక్ష సాధనకు వేదాధ్యయనం ఆవశ్యకము కనుక వేదము యొక్క యథార్థ జ్ఞానమును తెలుసుకొనడానికి వేదాంగములు అభ్యసించాలి. దీని కొరకు మనకు భారతీయ పరంపరలో మంత్రం మరియు బ్రాహ్మణం ఈ రెండిటికీ కూడా వేదమనే పేరు చెప్పడం జరిగింది. ఈ వేదంలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేవే ఈ శిక్షాది అంగాలు. వేదస్య అర్థం అవబోధయితం శిక్షాదీని షడంగాని ప్రవృత్తాని. ఇది మనకు ఋగ్వేదాది భాష్య భూమికలో మనకు చెప్పడం జరిగింది. ఆ అంగాలు ఏవైతే ఉన్నాయో అవి 6. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇలా మనకు 6 అంగాలుగా చెప్పటం జరిగింది. వీటిని మనం వేదాంగాలు అని అంటున్నాం. దీనికి కారణం, ఈ వేదాంగాలు రావటానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే వేదముల యొక్క అంటే అవి విస్తారంగా ఉండటం చేత వాటిలో ఉన్నటువంటి ఆ మంత్రాలు సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి రావటం చేత అవి చాలా మహత్వపూర్వమైనవి. ఆ మంత్రాలకు అర్థాలు తెలుసుకోవటం అంటే చాలా విశేషమైనటువంటి అంశం కనుక వాటిని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం కోసం మనం వేద విభజన జరిగిన తరువాత ఇంకా ప్రతి వేదంలో ఉన్నటువంటి అంశాలను ఇంకా లోతుగా తెలుసుకునేటువంటి ఆ ఉద్దేశంతోనే మనకు ఈ వేదాంగాలను అనేటువంటి వాటిని మనకు అందించటం జరిగింది. శిక్షా, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అని మనకు పాణినీయ శిక్షలో వేదం అనే శరీరానికి ఈ 6 శాస్త్రాలు కూడా అవయవాలుగా చెప్పబడ్డాయి. ఛందః పాదోతు వేదస్య హస్తో కల్పోధ కథ్యతే జ్యోతిషామయనం చక్షుర్ నిరుక్తం స్తోత్రముచ్యతే శిక్షా జ్ఞానం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యేవ బ్రహ్మలోకే మహీయతే. ఇలా మనకు వ్యాఖ్యానం చేసిన తరువాత వేదాంగాలలో నిరుక్తం 4వ స్థానంలో చెప్పబడి వైదిక శబ్దాలకు అర్థాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి ప్రక్రియను మనకు ఈ గ్రంథంలో చెప్పటం జరిగింది. ఇక ఈ నిరుక్త శబ్దానికి మనం ఈ వ్యాఖ్య చేసినప్పుడు వ్యాకరణానికి ముఖస్థానము, శిక్షకు ఘ్రాణము, నిరుక్తమును శ్రోత్రముగాను, జ్యోతిషమును చక్షువుగాను, కల్పమును హస్తములుగాను, ఛందస్సును పాదములతోనూ మనకు ఇక్కడ పోలుస్తూ మనకి శ్లోకాన్ని అందించారు. వైదిక శబ్దాల అర్థాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే ప్రక్రియ మనకు ఈ నిరుక్త గ్రంథంలో చెప్పబడుతుంది. ఇక నిరుక్త శబ్ద వ్యుత్పత్తి గురించి మనం చూస్తున్నాం. అర్థావబోధే నిరపేక్షతయా పదజాతం యత్రోక్తం తన్నిరుక్తం. వేద మంత్రాల అర్థావబోధ కొరకు నిరపేక్షంగా ఎక్కడైతే పదజాతం నిర్వచించబడిందో అదే నిరుక్తం. ఏకైకస్య పదస్య సంభావిత అవయవార్థ యత్ర నిశేషణోచ్చేయ తన్నిరుక్తం అని కూడా వ్యాఖ్య ఉంది. ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి అవయవార్థాలు ఎక్కడైతే నిశేషంగా చెప్పబడతాయో అది నిరుక్తం. అదేవిధంగా సాయన భాష్యం ప్రకారంగా అర్థాన్ని బోధించే పద సమూహం యొక్క సంగ్రహమే నిరుక్తంగా చెప్పబడింది. దీనిని బట్టి శబ్దము గౌణమై అర్థమే ప్రధానం అవుతోంది. ఇక్కడ గౌణము అనగా అప్రధానముగా మనం తీసుకుంటాం. ఇక నిరుక్తం అంటే నిర్వచనం అని చెప్తున్నాం. అయితే ఈ నిఘంటువును ఎవరు కూర్చారు అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు దీనిలో మనకు 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి కశ్యప ప్రజాపతి కూర్చారు అనేటువంటి వాదన మనకు మహాభారతంలో ఒక వ్యాఖ్య కనిపిస్తూ ఉంది. ఇక రెండవది అయినటువంటిది
యాస్కుడే కూర్చాడు అనేటువంటి వాదన. అయితే నిరుక్త గ్రంథాలు అనేకం ఉండేవి కానీ అవి వినిష్టమైన కారణంగా మనకు యాస్కుని నిరుక్తమే మనకు అందుబాటులోకి ఉంది. ఇక యాస్కుని యొక్క కాలాన్ని గురించి చూసినట్లయితే ఇతిహాసకారుల ప్రకారంగా పాణిని కంటే పూర్వమే ఉండొచ్చునని, క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దముల కంటే కూడా పూర్వమే ఈ మహనీయుని జీవితకాలంగా అభిప్రాయపడ్డారు. ఇక నిరుక్తమునకు వ్యాకరణానికి ఉన్న సంబంధం ఏమిటి అని ఇక్కడ కొంచెం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. వేదాలను అర్థం చేసుకోవటానికి దోహదపడే వ్యాకరణానికి నిరుక్తానికి సారూప్యం ఉంది. వ్యాకరణము పదశాస్త్రం, నిరుక్తం వ్యుత్పత్తి శాస్త్రం. ఈ రెండు శాస్త్రాలు వేటికవే సంస్కృత భాషలోని పదాలకు సంబంధించిన ప్రకృతి ప్రత్యయం నిరూపణ చేస్తూ నామవాచకాలన్నీ మూలధాతువు నుండి పుడుతున్నాయని నిరూపిస్తున్నాయి. నిరుక్తం వ్యాకరణానికి సహాయకారిగా ఉపయోగపడుతూ వేదాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు యాస్కుడు వ్రాసినటువంటి భాష్య గ్రంథం మాత్రమే నిరుక్త రూపంలో మనకు లభిస్తోంది. ఇక నిరుక్త గ్రంథాలు మనకు వేదాంగాంతర్గతమైనటువంటి నిరుక్త శాస్త్రానికి యాస్క నిరుక్తమే మనకు ప్రతినిధిగా మనం చెప్తున్నాం. మనకు 14 అధ్యాయాలుగా మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి 12 అధ్యాయాల్లోనే మనం వీటిని పరిగణనలోనికి తీసుకురావటం జరుగుతోంది. ఇక శబ్దములు మనకు 3 రకాలుగా చెప్పటం జరుగుతోంది. ఒకటి యౌగిక శబ్దము, యోగరూఢ శబ్దము, రూఢ శబ్దము. యౌగిక శబ్దము అంటే పాచకః అన్న వెంటనే దానికి అర్థం వంట చేస్తున్నాడు అని అర్థం అవుతుంది. అంటే ఒక శబ్దం అవయవం ద్వారా అర్థబోధ జరిగితే దానిని యౌగిక శబ్దము అంటున్నాం. ఇక రెండవది యోగరూఢ శబ్దం. పంకజం అంటే కమలము అని అర్థం. అయితే ఈ కమలంతో పాటుగా మనకు బురద, నాచు, దాన్ని అంటిపెట్టుకున్న పురుగులు మొదలైనవన్నీ కూడా తెలుస్తాయి. కానీ రూఢిగా పంకజం అంటే భిన్నమైన వాటికంటే ముందు మీకు స్ఫురణకు వచ్చేటువంటిది కమలము. కనుక ఇది యోగరూఢ శబ్దంగా చెప్తున్నాం. ఇక రూఢ శబ్దం. పర్వ అనేటువంటి శబ్దాన్ని తీసుకుంటే ఇందులో పా అనే దాన్ని తీసుకున్నా, వా తీసుకున్నా కూడా వేరే అర్థం ఏది కూడా మనకు స్ఫురించటం లేదు. రూఢిగా పర్వ అనే శబ్దం విన్నంతనే మనకు రూఢిగా ఆ అర్థబోధ మనకు జరుగుతోంది కనుక ఇది రూఢ శబ్దంగా మనం చెప్తున్నాం. ఇక మనం నిఘంటు నామకరణం గురించి చూస్తున్నాం. సమామ్నాయ సమామ్నాత సవ్యాఖ్యాతవ్య. గో శబ్దం నుండి దేవపత్ని శబ్దం వరకు గల శబ్ద సముదాయం ఏదైతే ఉందో ఇది వైదిక శబ్దకోశం ఈ ఒక గ్రంథంలో ఒక్క చోట కూర్చబడింది. ఆ శబ్ద సముదాయానికి విశేష వ్యాఖ్యానం చేయాలి. వీటిలో నామ, ఆఖ్యాత, ఉపసర్గ నిపాతాలు క్రోడీకరింపబడ్డాయి. ఇవి సామాన్య లక్షణము, విశేష లక్షణము. ఏవి ఏకార్థాలు, ఏవి అనేకార్థాలు, ఏవి అవగత సంస్కారాలు, ఇది అభిధానము, ఇది అభిధేయము అని విడివిడిగా నిర్వచించవలసి ఉంటుంది. గో శబ్దం నుండి దేవపత్ని వరకు ఉన్నట్టు శబ్ద సముదాయాన్ని మనం నిఘంటువు అనే పేరుతో వ్యవహరిస్తున్నామని ఇక్కడ భావం. ఈ గౌహు మొదలైనటువంటి వైదిక శబ్దాల మంత్రార్థాలు నిశ్చయంగా తెలుపుతాయని భావం. అందువల్లనే ఈ శబ్దాలకు నిఘంటువులు అని పేరు ఇవ్వటం జరిగింది. గౌహు మొదలైన శబ్దాలు మంత్రాల నుండి సేకరించి తీసుకొని ఒక చోట చేర్చి గ్రంథస్థం చేయబడింది. అందువల్ల ఇవి నిశ్చయంగా మంత్రార్థాలను బోధించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. తమిమం అన్నప్పుడు తత్శబ్దం పరోక్షాన్ని, ఇదం శబ్దం ప్రత్యక్షాన్ని బోధిస్తూ వేద మంత్రాల నుండి ఏర్చి నిర్ణయించటం వల్ల నిఘంటు అయిందని ఔపమన్యుని యొక్క అభిప్రాయం. ఇక నిఘంటువుకు మనం 3 వ్యుత్పత్తి అర్థాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. తే నిఘంతవ ఏవ సంతో నిగమాన్ నిఘంటవః ఉచ్యంత ఇత్యోపమన్యవః. ఆ శబ్దాలు నిశ్చయంగా మంత్రార్థాలను బోధించుట చేత నిఘంతువులే అవుతూ నిఘంటులు అనబడుతున్నాయి. ఔపమన్యుని అభిప్రాయం ప్రకారం నిఘంతులోని గా స్థానమున ఘ, తా స్థానమున ట చేర్చుట చేత నిఘంటు అనే నామం వచ్చింది. ఇక రెండవ వ్యుత్పత్తి అర్థం చూస్తే అపి వా హననాది ఏవ స్యుః
సమాహత భవంతి యద్వా సమాహృత భవంతి. ఇక్కడ అపి వా అనేటువంటి శబ్దాలు సమాహతములు అవుతున్నాయి. పంచాధ్యాయాల యందు పద్ధతి ప్రకారంగా క్రమంగా పఠింపబడ్డాయి. అందువల్ల అహనన క్రియాయోగం వల్లనే సమాహతములగుచు ఉపసర్గ ప్రత్యయం, ఉపసర్గాధ్యాహారం, వర్ణపర్యం మొదలైనవి చేసిన తరువాత నిఘంటువులుగా చెప్పబడుతున్నాయి. సమాహంతులోని సంస్థానంలో నీని చేర్చి ఆకారాన్ని తీసివేసి హా స్థానంలో ఘ మరియు తా స్థానంలో టా చేర్చటం వల్ల సమాహంతు స్థానంలో నిఘంటు పదం సిద్ధిస్తుంది. ఇక మూడవ వ్యుత్పత్తి అర్థాన్ని చూస్తే యద్వా సమాహృత భవంతి. వేద శబ్దాలను ఎన్నుకొని ఒక చోట కూర్చబడింది నిఘంటు. ఇక్కడ సం ఆ అనగా ని రు గుణమై హతృ కాగా రా అనేది నా అయి, హా అనేది ఘాగా మారి నా అనేది టా అయి నిఘంటు శబ్దం ఏర్పడింది. ఈ పై మూడు విధాలైనటువంటి వ్యుత్పత్తి అర్థాలలో మొదటి విధమే అధికంగా సంభవిస్తుంది. అయితే ఈ వ్యుత్పత్తి అర్థాలను అతి పరోక్ష వృత్తిచే సాధించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూడు విధాలైన వృత్తులను గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ శబ్దములు మూడు విధములు: ప్రత్యక్ష వృత్తులు, పరోక్ష వృత్తులు, అతి పరోక్ష వృత్తులు. ఇప్పుడు వీటి గురించి వివరణ చూస్తున్నాం. ఇక దీనికి ముందు ఒక వ్యాఖ్య మీకు చెప్దాం అనుకుంటున్నానండి. సమామ్నాయ సమామ్నాత స వ్యాఖ్యాతవ్య. ఇక్కడ సమామ్నాయ అన్న దానిలో గోశబ్దం నుండి దేవపత్ని శబ్దం వరకు గల వైదిక శబ్ద సముదాయం ఇందులో ఉన్నదని, సమ్యక్ ఆయమితి సమామ్నాయ అంటే బాగుగా అభ్యసించబడినది అని అర్థం. ఉదాహరణ రూపంగా స్వీకరించబడి నిఘంటువు అను మరొక గ్రంథం కూడా ఇందులో కలదు. సమామ్నాత అన్నప్పుడు మంత్రముల అర్థాలను తెలుసుకొనడానికి ఋషుల చేత గ్రంథరూపంగా చేయబడినది. సహ అంటే ఆ శబ్ద సముదాయం ఏదైతే ఉందో, వ్యాఖ్యాతవ్య అంటే అది నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాత అని 4 విధాలుగా చెప్పబడింది. ఇక నిఘంటవ అంటే నిఘంటువులకు నిగమములని పేరు. నిగమా ఇమే భవంతి నిఘంటవ అంటే ఈ నిఘంటువులే నిగమములయ్యి నిశ్చయముగా నిగూఢార్థాలను మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు శబ్దముల యొక్క రకాలను చూద్దాం. ఇందులో మనకు శబ్దములు 3 విధాలుగా చెప్తున్నాం. ప్రత్యక్ష వృత్తులు, పరోక్ష వృత్తులు, అతి పరోక్ష వృత్తులని 3 విధాలుగా చూసాం. క్రియను ప్రత్యక్షంగా తెలిపేవి ప్రత్యక్ష వృత్తులు. నిగమయితారహ అన్నప్పుడు ఈ శబ్దంలో గమధాతు మనకు స్పష్టంగా వినబడుతోంది. పరోక్ష వృత్తుల్లో చూస్తే కనుక అంతర్లీన క్రియ కలిగి ఉంటాయి ఇవి. నిగంతవహ అని అన్నప్పుడు నిపూర్వక గమ్ ధాతువు కంటే తున్ ప్రత్యయం చేయగా నిగంతు శబ్దము. దీని యొక్క అర్థము మనకు స్పష్టం కావటం లేదు. అంటే ఇతపూర్వం ప్రత్యక్ష వృత్తిలో నిగమయితారహ అన్నప్పుడు ఆ శబ్దంలో మనకు గమ్ ధాతువు స్పష్టంగా వినపడింది. కానీ ఈ నిగంతవహ అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి శబ్దం యొక్క అర్థం మనకు స్పష్టం కావటం లేదు కనుక ఇది పరోక్ష వృత్తిగా చెప్పాము. ఇక మూడవది అతి పరోక్ష వృత్తులు. ఇవి అవిజ్ఞాత క్రియగా మనం చెప్తాము. గకారాది వర్ణములు వేరేగా మారటం వల్ల ఏది ప్రత్యయం ఏది ప్రకృతి అని వెంటనే మనకు తెలియదు. వీటిని నిర్వచనాభిప్రాయం చేత మాత్రమే ముందుగా పరోక్ష వృత్తిని ఆపాదించుకొని అట్టి శబ్దానికి ప్రత్యక్ష వృత్తి శబ్దం చేత నిర్వచించవలసి వస్తుంది. నిఘంటులో గకారము ఘకారము, తకారము టకారముగా వచ్చి నిఘంటు శబ్దం వచ్చింది. నిగమనాత్ నిఘంటవః అని ఇక్కడ వ్యుత్పత్తి. ఆహననాత్ నిఘంటవః మరొక వ్యుత్పత్తి. ఇక్కడ గవాది శబ్దములు సమాహతములు అనగా బాగుగా పట్టింపబడినవి అని అర్థం. సం ఆంగ్ ఉపసర్గపూర్వక హంధాతువు కంటే తున్ ప్రత్యయం చేయగా సమాహంతు శబ్దం ఏర్పడి ఉపసర్గ ప్రత్యయాదుల చేత నిఘంటు శబ్దం ఏర్పడింది. హంధాతువు పాఠార్థకము. ఈ శబ్దములు వేదము నుండి సమాహరించబడినవి కనుక సం ఆంగ్ అను ఉపసర్గపూర్వక హృధాతువు కంటే తున్ ప్రత్యయం చేయగా సమాహర్తు శబ్దం ఏర్పడి ఉపసర్గ ప్రత్యయాదుల చేత నిఘంటు శబ్దము ఏర్పడింది. ఇక తరువాతది తద్యాన్యేతాని చత్వారి పద జాతాని నామాఖ్యాతే చ ఉపసర్గ నిపాతాశ్చ. ఇక్కడ మనకు శబ్దములు మనకు 4 విధములు: నామములు,
ఆఖ్యాతలు, ఉపసర్గలు, నిపాతలు. ఇంకా నామములలో అంటే నామవాచకములలో రామః, కృష్ణః మొదలైనవి. ఆఖ్యాతలు అంటే వ్రజతి, పచతి మొదలైనవి. ఉపసర్గలు ప్ర, పర ఇత్యాదులు. నిపాతలు అపి, చ, తు ఇత్యాదులు. ఇందులో మనకు నామ ఆఖ్యాతలు ప్రాధాన్య హేతువులు. ఎందుచేతంటే ఉపసర్గ, నిపాత అపేక్షించకయే అర్థం తెలుపుతాయి కనుక ఇవి ప్రాధాన్య హేతువులుగా చెప్పాం. నామ ఆఖ్యాతలు ఇవి ప్రాధాన్య హేతువులయ్యాయి. ఉపసర్గ నిపాతలు మనకు అప్రాధాన్య హేతువులు. నామాఖ్యాత ప్రయోగం లేక అర్థము ఇయ్యజాలవు కనుక అంటే స్వతంత్రంగా ప్రయోగింపబడవు కూడా. అందుచేత ఉపసర్గ నిపాతలు అప్రాధాన్య హేతువులు, నామ ఆఖ్యాతలు ప్రాధాన్య హేతువులు. ముందుగా ఆఖ్యాతం గురించి చూస్తాం. భావ ప్రధానాన్ని ఆఖ్యాతం. ఇక్కడ భావ ప్రధానంగా ఉండేది ఆఖ్యాతం. క్రియకు 2 స్థితులు ఉంటాయి. అది సిద్ధావస్థాపన్నమైన క్రియ, సాధ్యావస్థాపన్నమైన క్రియ. సాధ్యము కానిది సిద్ధము, సిద్ధము కానిది సాధ్యము. ఏ క్రియ అయితే ఆ క్రియయే భావనయని, ఉత్పాదనయని, వ్యాపారం అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ 3 ఒకే అర్థాన్ని బోధిస్తాయి. భావన అన్నప్పుడు ఆ క్రియాపదము యొక్క పురుషవచనంతో మనకు పని లేదు. ఇక సాధ్యావస్థాపన్నమైన క్రియ చూస్తే పచతి అన్న క్రియ ప్రయోగించినప్పుడు ఎవరు వండుతున్నారు అన్న ఆకాంక్ష కలుగుతుంది. అంటే దాత్వర్థమైన భావమే ఇక్కడ ప్రధానం. ఇక నామవాచకాలు ఇవి సత్వము ప్రధానంగా గలవి. సత్వము అంటే ద్రవ్యము అని అర్థం. ఉదాహరణకు ఘటః, పటః, రామః, సీత. వీటిలో లింగ సంఖ్యాదులు అప్రధానం. ఒకవేళ ఒకే వాక్యమందు నామము ఆఖ్యాత ప్రయోగించిన అందు నామము అప్రధానమై ఆఖ్యాతయే ప్రధానమవుతుంది. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం పౌర్యాపర్యము అంటే పూర్వాపరములు అని. ఒక క్రియకు ప్రారంభం నుండి పని పూర్తి అయ్యే వరకు అన్ని క్రియల సమాహారము కలిసి ఉంటుంది. ప్రారంభమును మనం ఉపక్రమమని, సమాప్తిని అపవర్గమని అంటాం. ఇలా పౌర్యాపర్యంతో కూడిన భావాన్ని తిగంత శబ్దం చేత చెప్పబడుతుంది. ప్రారంభము నుండి ఫలప్రాప్తి వరకు అనేక క్రియల సమాహారము. ఉదాహరణకు పచతి అన్న క్రియలో బియ్యము తెచ్చుట, కడుగుట, పొయ్యి వెలిగించుట మొదలైనటువంటి అనేక క్రియల చేత నిర్వర్తించబడు భావము ఆఖ్యాతము చేత తెలియబడుతోంది. పచతి అన్నప్పుడు పచధాతువు యొక్క విక్లితి వ్యాపారం తెలియజేస్తోందని ఇక్కడ మనకు భావం. ఇలా ఉపక్రమము నుండి అపవర్గము వరకు కూడుకున్న భావమే చివరికి రూపాంతరము చెంది ద్రవ్య రూపమైనటువంటి లింగ సంఖ్యాయుక్తమైన అంటే లింగ సంఖ్యాయుక్తమైన నామవాచక శబ్దం చేత చెప్పబడుతోంది. ఉదాహరణకు వ్రజ్య, పక్తి ఇవి మనకు కృదంత ప్రయోగాలు. ఇట్టి స్థితిని సిద్ధావస్థాపన్న క్రియ అని కూడా అనవచ్చు. వ్రజ్య అంటే వ్రజనము, వెళ్ళుట. పక్తి అంటే పాకము, వండుట అని అర్థం. నామవాచకములు సత్వములు లేక ద్రవ్యములు అని ఇతపూర్వం చెప్పుకున్నాం. అవి సామాన్యము, విశేషము అని 2 రకాలుగా ఉంటాయి. ఇదే విధంగా ఆఖ్యాతలు కూడా ఉంటాయి. ముందుగా నామవాచకముల యొక్క సామాన్యము, విశేషము ఏమిటో చూద్దాం. సామాన్యములో అదహ అంటే ఇది అని అర్థం. ఇది సామాన్యం అంటే అది ఏదో విశేషంగా చెప్పడం జరగటం లేదు. అదే విశేషంలో చూస్తే గౌహు, హస్తి, పురుషః ఇలా అన్నప్పుడు ఆ ద్రవ్యముల యొక్క విశేషం మనకు తెలియబడుతోంది. ఇప్పుడు ఆఖ్యాతల్లో ఉన్నటువంటి 2 రకాలు చూస్తాం. సామాన్యము అన్నప్పుడు భవతి అన్నది సామాన్య రూపంగా సమస్త క్రియల యొక్క ఉపదేశం చేస్తోంది. అదే మనం విశేషంగా చూసినట్లయితే ఆస్తి, చేతి, వ్రజతి, తిష్టతి అన్నప్పుడు క్రియ యొక్క విశేషోపదేశం చేయబడుతోంది. ఇక తరువాత అంశం ఇంద్రియ నిత్యం వచనమౌదంబరాయణః. ఇక్కడ మనకు పూర్వపక్షం అంటే ఆక్షేపణలు. సిద్ధాంతం అనగా ఆక్షేపణ నిరాకరణ పూర్వక ప్రతిపాదిత విషయం స్థాపించటం. ఇక్కడ ఔదంబరాయణుడు శబ్దములు అనిత్యములు అని పూర్వపక్షం చేస్తున్నాడు. వ్యాప్తి మత్వాత్ శబ్దస్య అని సిద్ధాంతం చేస్తున్నాడు నిరుక్తకారుడు. ఇప్పుడు మనం దీని యొక్క ఆక్షేపణలు ఏమిటి అన్నది మనం చూస్తున్నాం. నామాఖ్యాత ఉపసర్గ నిపాతాత్మకమైనటువంటి వాక్యం
వాగ్రూప ఇంద్రియమునందు నిహితమైంది. అంటే వక్త యొక్క వాగీంద్రియము ఎప్పుడు వాక్యం ఉచ్చరించునో అప్పుడు మాత్రమే శబ్దం ఉంటుంది. వెంటనే శీఘ్ర వినాశి అవటం చేత శబ్దం ఉన్నదనటానికి వీలు లేదు. ఆయా వర్ణాలు ఉచ్చరించబడి వెంటనే నశించుచున్నవు కనుక వర్ణములకు పదభావము గాని, పదములకు వాక్యభావం గాని చెప్పలేం. నశించిన, నశించని వర్ణములకు కాని, పదములకు కాని పరిసంఖ్యానము కుదరదు. కనుక శబ్దములు అనిత్యములు అని ఔదుంబరాయణాచార్యుని యొక్క మతం. ఎప్పుడైతే శబ్దమే అనిత్యమో, నామము, ఆఖ్యాతము, ఉపసర్గ, నిపాత అను 4 విధముల పద విభాగం కూడా ఇక్కడ మనకు కుదరదు. అంటే ఒక్కసారిగా కాకుండా భిన్న భిన్న కాలములందు ఉత్పన్నమైన శబ్దాలకు ఇతరేతరోపదేశం అంటే నామము ఆఖ్యాత గురించి గుణభావము, ఆఖ్యాత నామమును గూర్చి ప్రధాన భావము, నామాఖ్యాత ప్రయోగంలో నామము అప్రధానము, ఆఖ్యాత ప్రధానమను భావము సంగతము కాదని, వినిష్టములకు పరస్పరము గుణప్రధాన భావము చెప్పలేమని, ఒక శబ్దానికి మరొక శబ్దంతో శాస్త్రముచే చెప్పబడిన సంబంధం కుదరదని, ఉపసర్గకు ధాతువుతో, ధాతువుకు ప్రత్యయంతో, ప్రత్యయమునకు లోపాగమ వర్ణ వికారాలతో సంబంధము సంభవించదు. ఇక్కడ శబ్దములు అనిత్యములు కనుక వినిష్టములకు యోగము అసంభవము. ఇక్కడ మనకు ఈ ఆక్షేపణలు చూసిన తర్వాత వీటికి మనం సమాధానం ఇచ్చే ప్రయత్నం ఇక్కడ నిరుక్తకారుడు చేస్తున్నాడు. వ్యాప్తి మత్వాత్ శబ్దస్య. ఇక్కడ నామాఖ్యాది పద చతుష్టయ విభాగం ఆయా శబ్దాలకు ఇతరేతరోపదేశం. పూర్వపక్షాన్ని చెప్పినట్లు అనుపపన్నములు కాక అన్నీ ఉపపన్నములే. ఎందుకంటే శబ్దములు వ్యాప్తి స్వభావం కలిగినవి కనుక, అంటే ఇవి నిత్యములు. అయితే ఇవి ఎలా అన్నప్పుడు ఆ ప్రశ్న మనకు ఉద్భవించినప్పుడు శరీరమందు హృదయాంతర్గతమైన ఆకాశమందు ప్రతిష్ఠితమైన బుద్ధియే అభిధాన, అభిధేయ ఉభయ స్వరూపం. అంటే బుద్ధి సర్వార్థ భావం, సర్వాభిధాన రూపం కూడా అయింది. ఈ శబ్దము అర్థము కూడా బుద్ధి యందు ప్రకాశించి తరువాత మనుష్యవాణి వల్ల ఉచ్చారణ అవుతోంది. అంటే అభిధాన స్వరూపము మరియు అభిధేయ స్వరూపమైన బుద్ధి మధ్యలో అభిధాన స్వరూపమగు బుద్ధి ద్వారముగా చేసుకొని పురుషుడు తనకు అభిమత ప్రయోజనాన్ని తెలుపవలనని కోరికతో ఆ అభివ్యక్తి సమర్థములైన ఆయా ప్రయత్నాలతో ఆయా శబ్దాలను ఉచ్చరిస్తున్నాడు. బుద్ధి యందు అంటే ఇది ఎక్కడ జరుగుతోంది? బుద్ధి యందు జరుగుతోంది. ఈ ప్రకారం శబ్దము యొక్క వాస్తవ స్వరూపం బుద్ధి యందు సదా వ్యాపించి ఉండుట. అట్టి వ్యాపించిన శబ్దం కంఠతల్వాది వర్ణస్థానములందు నిష్పన్నమై వర్ణాది భావం అంటే వర్ణము, పదము, వాక్యము ఈ వర్ణాది భావం పొంది పురుష ప్రయత్నాలైనటువంటి బాహ్య ఆభ్యంతర ప్రయత్నాలతో బయటకు వెలువడి శ్రోత యొక్క శ్రోత్రమందు ఆ శబ్దం ప్రవేశించి ఆ శబ్దము యొక్క అర్థజ్ఞానం కలిగించి సర్వార్థ భావము, సర్వాభిధాన రూపముకు బుద్ధిని వ్యాపించ చేయుట చేత శబ్దము వ్యాప్తిమత్తుగా చెప్పబడుతోంది. అంటే వినువాని బుద్ధి యందు కూడా బోధింపబడు శబ్దము విద్యమానంగా ఉంది, కానీ ప్రకాశవంతం కాదు. అలా వ్యాపించటం చేత పురుషునికి బుద్ధి యందు ప్రవేశించి ప్రకాశింప చేయబడి ఆయా అర్థ ప్రతీతి కలుగుతోంది. శబ్దం స్థిరంగా ఉన్నందువల్లనే బుద్ధిని వ్యాపించుట యుక్తమవుతుంది. శబ్దము వ్యాప్తిమత్ అగుటచే నామాఖ్యాతి విభాగములు, ఇతరేతరోపదేశము, శాస్త్ర దృష్ట సంబంధములు అన్నీ ఉపపన్నమవుతాయి. వాణిచే చెప్పబడినది, శ్రోత్రముతో వినబడినది, వాస్తవ శబ్దమును దీప్తింపచేయనది ధ్వని అని అంటున్నాం. అంటే శబ్ద వ్యక్తులకు నాశనమున్నను శబ్దాకృతులకు నాశము లేదు. ఇదే శబ్ద నిత్యత్వవాదం. ఒకవేళ కళ్ళతో, చేతులతో, శిరస్సుతో అభినయం ద్వారా కూడా సంజ్ఞాపూర్వకంగా అర్థప్రతీతి కలుగుతుంది కదా అనుకున్నప్పుడు మరి శబ్దార్థాల ఆవశ్యకత లేదు అని కూడా మనం అనరాదు. ఎందుకంటే శబ్దాలు మిక్కిలి సూక్ష్మములు. అందుకే వ్యాప్తిమత్ అగుట చేత అల్ప ప్రయత్నంతో ఉచ్చరించబడినను అపరిమితమైన అర్థమును వ్యాపించును. అందుకే లోక వ్యవహారార్థమై శబ్దమే సాధనమైంది. ఈ శబ్దాలు మనుష్యులను తెలిపినట్లే దేవతలను కూడా తెలుపగలవు. అంటే పురుషుని జ్ఞానం అనిత్యమగుట వల్ల
కర్మసిద్ధి సంబంధ మంత్రములు వేదమందు ఉన్నాయి కనుక మరిచిపోవుట వల్ల, పొరపాటు పడుట వల్ల మానవుల యొక్క జ్ఞానము అనిత్యమని చెప్తున్నాం. లౌకిక, పారలౌకిక వ్యవహారాలలోనూ జ్ఞానము అనిత్యమవుట వల్ల 2 విధముల కర్మలు సఫలము చేయునట్టి ఆర్ష జ్ఞానము మంత్ర రూపమున వేదమందు ఉంది. అంటే వేద జ్ఞానం పరమేశ్వరుడిచ్చింది కనుక దోషరహితము అని మనం అర్థం చేసుకుంటున్నాము. ఇట్లా మనకు ఇది చెప్పిన తరువాత క్రియకు ఉన్నటువంటి భావ వికారాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వార్షాయనుడి యొక్క అభిప్రాయం ప్రకారంగా, వార్షాయన ఆచార్యుని అభిప్రాయంలో క్రియకు 6 వికారాలు మనకు చెప్పడం జరిగింది. జగత్తులో ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే దానికి 6 విధాలైనటువంటి వికారాలు కూడా కలుగుతాయని వార్షాయనుడి యొక్క వ్యాఖ్య. వీటినే మనం షడ్భావ వికారాలను కూడా చెప్తున్నాం. క్రియకు 6 విధాలైన మార్పులు ఇది పొందుతూ ఉంటుంది. క్రియ ఎప్పుడు కూడా 6 విధములైన వికారములు, వీటినే మనం మార్పులను కూడా చెప్తున్నాం. భావము అని దానికి వ్యుత్పత్తి భవనం, భావ. ఈ వికారములు మనకు వరుసగా జాయతే, అస్తి, విపరిణమతే, వర్ధతే, అపక్షీయతే, వినశ్యతి, ఈ 6 కూడా చెప్పటం జరిగింది. జాయతే అంటే పుట్టుచున్నది, అంటే ఇది అస్తిత్వమును గురించి చెప్పటం లేదు. అస్తి అంటే ఉన్నది, ఇది ఉనికి ఉత్పత్తి చేయబడిన ఒక విషయాన్ని ధృవీకరిస్తోంది. విపరిణమతే ఇక్కడ పరిణామము చెందుతున్నది అనే దాన్ని చెప్తోంది, అంటే మార్పు చెందుతున్న స్థితి. ఇక ఇందులో మనకు అవయవముల కదలిక కలిగించి అది మార్పును ప్రత్యామ్నాయం చేయకుండా క్షీణించని దశ అన్నమాట. ఇక వర్ధతే ఇక్కడ వృద్ధి చెందుతున్నది. ఇక్కడ స్వ అంగ అభ్యుదయం అని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఇందులో మనకు 2 రకాలైనటువంటి ఉదాహరణలుగా మనం చూపించవచ్చు. సాంయోగిక వృద్ధి చెప్పుకునే ఉదాహరణ అయితే కనుక వర్ధతే విజయేన అంటే విజయంతో వర్ధిల్లుచున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. స్వాంగాభ్యుదయం అన్నప్పుడు వర్ధతే శరీరేణ అంటే శరీరంతో వృద్ధిని పొందుచున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇక ధనం, ధాన్యం, బంగారం ఇలాంటివన్నీ కూడా మనం అర్థం కిందకే సమానార్థకంగా తీసుకోవటం జరుగుతుంది. ఇక అపక్షీయతే అంటే క్షయము పొందుతోంది. క్షయం అనే పదం దాని వ్యతిరేకతను సూచిస్తోంది. దేని యొక్క వ్యతిరేకతను? వృద్ధి యొక్క. ఏదైతే వర్ధతే అని ఇత పూర్వం మనం మాట్లాడుకున్నామో దాని యొక్క వ్యతిరేకతను మనకి ఇక్కడ చూపిస్తోంది. ఇక వినశ్యతి. వినశ్యతి అంటే నాశము చెందుతోంది. ఇది స్థితి యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే తరువాత స్థితి యొక్క ప్రారంభాన్ని సూచిస్తోంది, కానీ ధృవీకరించదు లేదా తిరస్కరించటం జరగదు. ఇవే కాకుండా వార్షాయనుడు ఇతర భావ వికారాలు కూడా మనకు అంటే ఈ 6 విధాలైనటువంటి భావ వికారాల యందు అవాంతర భేదాలను కూడా మనకి ఇక్కడ చెప్పారు. జాయతే అంటే నిష్పద్యతే, అభివ్యజ్యతే మొదలైనవి. అస్తి, భవతి, వర్తతే, విద్యతే మొదలైనవి. విపరిణమతే అనగా జీర్యతే మొదలైనవి. వర్ధతే, ఉపచీయతే మొదలైనవి. అపక్షీయతే, ద్వశ్యతి, భ్రశ్యతి మొదలైనవి. వినశ్యతి, మ్రియతే, విలీయతే మొదలైనవి. ఇక్కడ క్రియ ద్రవ్యం యొక్క అవస్థను తెలుపుతోంది. బీజము నుండి అంకురము పైకి వచ్చుటలో ఉత్పత్తి క్రియ అందులో ఉన్నదని తెలుపుతోంది. తరువాత దాని అస్తిత్వము దానిలో ఉన్న అవయవాల పరిణామం వల్ల మారిపోయి వృద్ధిని పొందుతోంది. వృద్ధి తరువాత తగ్గటం ఆరంభమవుతోంది, తర్వాత నశించటము జరుగుతోంది. అదేవిధంగా మానవ జననం నుండి మరణము వరకు కూడా క్రియా వికారాలు అనేటువంటివి ఉంటాయి. ఇక తరువాత మనం ధాతువులలో మనం 2 విధాల గురించి తెలుసుకుంటాం. కర్తృస్వభావక ధాతువు, కర్మస్వభావక ధాతువు. కర్తృస్వభావక ధాతువు అంటే క్రియ ద్వారా కర్మయందు ఏదైనా భేదము అంటే వికారము ప్రతీతమైతే అది కర్తృస్వభావక ధాతువు అంటాము. ఉదాహరణకు పచతి క్రియతో మనం వండని బియ్యము అన్నంగా మారి భేదమును చూపుతోంది. అందువల్ల పచధాతువును మనం కర్తృస్వభావక ధాతువు అని అంటున్నాం. ఇక రెండవది కర్మస్వభావక ధాతువు. ఇక్కడ క్రియ ద్వారా కర్మ యందు ఏ భేదము అంటే వికారము ప్రతీతము కానట్లయితే అది కర్మస్వభావక ధాతువు అవుతుంది. ఉదాహరణకు వ్రజతి.
ఈ వ్రజతి క్రియతో వ్రజతి గ్రామం అని అన్నప్పుడు కర్మయందు వికారం లేదు. కాబట్టి వ్రజ ధాతువును మరియు అకర్మక ధాతువులను కూడా మనం కర్మ స్వభావక ధాతువులు అని అంటున్నాం. దీని తరువాత ఉపసర్గ నిరూపణ మనకు చెప్తున్నాడు. ఈ ఉపసర్గ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఉపసర్గలు స్వతంత్రంగా అర్థబోధ చేయజాలవని శాకటాయనుని యొక్క మతం. ఉపసర్గలు నామాఖ్యాతలను కలుపుకుని వాని విశేష రూపమగు అర్థమును ద్యోతన చేస్తాయి కనుక అవి ద్యోతకములే కాని వాచకములు కావు. అంటే ఇవి ద్యోతకత్వ పక్షము. భవతికి ప్రా అనే ఉపసర్గ కలిపిన ప్రభవతి అయి సమర్థుడగుచున్నాడనేటువంటి అర్థాన్ని బోధిస్తోంది. ఇక గర్గాచార్యుని మతం అనుసరించి నామాఖ్యాతలతో సంబంధం లేకపోయినను ఉపసర్గలు స్వతంత్రముగా ఆయా అర్థాలను అభిధాశక్తితోనే తెలుపుతాయి. అనగా ఉపసర్గలకు బహు ప్రకారములైన అర్థములు కలువు కనుక వాచకములే కాని అవి ద్యోతకములు కావు. దీనిని వాచకత్వ పక్షము అంటున్నాం. అంటే శాకటాయన మతంలో మనం మాట్లాడుకున్నది ద్యోతకత్వ పక్షము, ఇక్కడ గర్గాచార్యుని మతంలో మాట్లాడుకున్నది వాచకత్వ పక్షము. ఇప్పుడు ఈ ఉపసర్గలు ఏ అర్థంలో అభిధాశక్తితో వాచకములై అర్థబోధ చేస్తున్నాయో ఉదాహరణ పూర్వకంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ అనేటువంటి ఉపసర్గ ఇత్యర్వాంగర్దే. ఈ అర్థం మనం అర్వాగర్థం అంటే సమీపము నుండి మర్యాద సమీపం వరకు. ఆ పర్వతాత్ అని మనం ఒకటి చూస్తున్నాం. ఇందులో ఆ అర్వా కంటే ఆ కైలాసాత్ అంటే కైలాసము వరకు అనే అర్థంలో చూసాం. ఇక ప్రాపర ఇతస్య ప్రాతిలోమ్యం. అర్వాంగర్థమునకు ఇది విపరీతం. ఉదాహరణకు మనం ప్రగత పరాగత అని తీసుకున్నప్పుడు ఈ ప్రా మరియు పర అనే ఉపసర్గలను మనం విపరీత అర్థంలో ప్రయోగిస్తున్నామని ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రా అనేది ప్రగత అని ఉపయోగించినప్పుడు వెళ్ళెను అనే అర్థాన్ని ఇస్తే, పరా అని కనుక మనం పరాగత అని వాడితే కనుక ముందుకు వెళ్ళెను లేదా ముందు వెళ్ళెను అనే అర్థాన్ని ఇస్తోంది. ఇక అభి అనే ఉపసర్గ మనకు సమ్ముఖతను తెలుపుతోంది. అభిగత అంటే సమీపానికి వెళ్ళెను అనే అర్థాన్ని ఇస్తోంది. ఇక అభి అనే ఉపసర్గకు విపరీత అర్థంలో మనం చెప్పేటువంటిది ప్రతి. అభికి విపరీతం ప్రతిగత. అభిగత అనేటువంటిదేమో మనకు ఎదురుగా అనేటువంటి అర్థాన్ని బోధిస్తే విపరీత అర్థంలో ప్రతిగత అని మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రతిగత అంటే తిరుగువచ్చుట, తిరిగిపోవుట, వెనుకకు వెళ్ళుట అనేటువంటి అర్థాన్ని మనం చెప్తున్నాం. ఇక అతి సు ఇత్యభిపూజితార్థే. దీనికి అర్థం ప్రశస్తం అనేటువంటి అర్థం. ఉదాహరణకు అతిధన సుబ్రాహ్మణ. ఇందులో మనకు పూజితార్థంలో ప్రశస్తం అనే అర్థంలో ఇవి రెండు ఉపయోగించాం. మరి ఈ అతిశుకి విపరీతార్థంలో మనం నిర్ దుర్ అనేటువంటివి ఉపయోగిస్తున్నారు ఇక్కడ. నిర్ధన దుర్బ్రాహ్మణ. నిర్ధన అన్నప్పుడు ధనము లేనివాడు, దుర్బ్రాహ్మణ అన్నప్పుడు చెడ్డ బ్రాహ్మణుడు అనే అర్థం వస్తోంది. ఇక నీ అవ ఇది వినిగ్రహార్థియో. ఇవి నిగ్రహార్థమునందు మనం అంటే ఆపుట మరియు విచ్ఛేదముతో ఉచ్చరించుటకు అనేటువంటి అర్థంలో ఈ నీ అవ అనేటువంటివి ఇక్కడ వాడుతున్నారు. ఉదాహరణకు నిగృహ్ణాతి అవగృహ్ణాతి. ఇక్కడ నిగృహ్ణాతి అన్నప్పుడు తీసుకోకుండా చేసిన అనేటువంటి అర్థం వస్తోంది. అవగృహ్ణాతి అంటే ఇది కూడా తీసుకోకుండా చేసిన అనే అర్థాన్ని ఇస్తోంది. ఇక ఉత్ ఏతయో ప్రాతిలోమ్యం. నీ అవ అనే ఉపసర్గలకు విపరీతార్థం చెప్తుంది ఇక్కడ. ఉద్గృహ్ణాతి అంటే గ్రహించుచున్నాడు. ఇత పూర్వం చెప్పుకున్నది అక్కడ ఆపుతున్నది, ఇక్కడ గ్రహిస్తున్నది. తరువాత సం అనే ఉపసర్గ ఇత్యేకీ భావం. ఇక్కడ ఏకీభావమును చూపుతోంది అని అర్థం. దీనికి ఉదాహరణ సంగృహ్ణాతి. ఇక వి అప ఏతస్య ప్రాతిలోమ్యం. సం అంటే ఇందాక మనం ఏకీభావం అనే అర్థం చెప్పుకున్నాం. దానికి విపరీతము విడివిడిగా గ్రహించుట. విగృహ్ణాతి అపగృహ్ణాతి. ఇక అను అనేటువంటి ఉపసర్గ సాదృశ్యాపర భావం. అంటే ఉపసర్గ సాదృశ్యము, అపరభావం అంటే వెనుక అనుసరించి వెళ్ళుట అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్తోంది. అనురూపం అస్య ఇదం అనుగచ్చతి అనే ఉదాహరణ ఇక్కడ.
అపి అనే ఉపసర్గ సంసర్గము. ఇక్కడ నిపాత, ఈ నిపాత ఏదైతే ఉందో సంసర్గము, సంబంధము తెలియచేస్తోంది. ఇది సర్పిషోపి స్యాత్ అని ఇక్కడ మనకు ఒక ఉదాహరణ మనం వ్యాకరణం చదువుకున్నప్పుడు ఒక ఉదాహరణ చూసాం. నేతి చుక్కైనా చాలు అని, ఒక బొట్టైనా చాలు అనే అర్థంలో అక్కడ వాడాం. అలా ఒక సంబంధాన్ని చెప్పేటప్పుడు ఇది వాడుతున్నాం. ఇక ఉప, ఇది ఉపజనం. ఉపజనం అంటే ఉద్భవించుట. ఉపజాయతే అనే ఉదాహరణకు అర్థం పుట్టుచున్నది. ఇక పరి, ఇది సర్వతోభావం, అంతటా అనే అర్థాన్ని ఇది చెప్తోంది. ఉదాహరణకు పరిధావతి అని అన్నప్పుడు అంతటా పరిగెత్తుతున్నాడు అని అర్థం ఇస్తోంది. ఇక అధి, ఇది ఉపరిభావం. ఉపరిభావము లేదా ఐశ్వర్యము అనే అర్థాన్ని ఇది మనకు ఇస్తోంది. ఉదాహరణకు అధితిష్టతి లోకం, అధిభువి రామః. ఈ ఉదాహరణలు మనకు ఉపసర్గల్లో మనకు ఇవ్వటం జరిగింది. దీని తర్వాత మనకు నిపాతల గురించి తెలుసుకుంటాం. ఈ యాస్కాచార్యుల వారు నిపాత ప్రకరణంలో ఈ నిపాతలు కూడా ఉపసర్గల వలనే స్వయంగా అర్థములేనివి అయినప్పటికీ ఇవి అనేక అర్థాలలో ప్రయోగింపబడతాయి కనుక వీటికి నిపాతములు అని అంటారని ఒక వ్యాఖ్య చెప్పారు. పాణినీయ వ్యాకరణంలో మనం నిపాతాలను 4 విధాలుగా చూడటం జరిగింది. ఛాదయ, ఉపసర్గ సంజ్ఞకాలు, గతి సంజ్ఞకాలు, కర్మ ప్రవచనీయ సంజ్ఞకాలు అని 4 విధాలుగా చూసాం. యాస్కుడు నిరుక్త గ్రంథంలో కేవలం అసత్వవాచక శబ్దాలనే నిపాతాలుగా భావించాడు. స్వర, రాశి, దివ మొదలైన శబ్దాలు పాణిని ప్రకారం నిపాతాలు, కానీ యాస్కుడు వీటిని నామపదాలుగా అంగీకరించలేదు, ఎందుకంటే సత్వవాచకాలు కాబట్టి. ఇక యాస్కుడు ఈ నిపాతాలను 3 విభాగాలుగా వర్గీకరించాడు. అవి ఉపమార్థకాలు, కర్మోపసంగ్రహార్థకాలు, పదపూరణార్థకాలు. ముందుగా ఉపమార్థములు చూద్దాం. ఈ నిపాతాలలో ఈ 4 మాత్రమే ఉపమార్థంలో ప్రయోగించబడతాయి. అవి ఇవ, నా, చిత్, ను. ఈ ఇవ అనేటువంటి నిపాతము లౌకిక భాష యందు వాడబడుచున్నది. ఈ నిపాతం వైదిక భాష యందు కూడా ఉపయోగిస్తాం. ఈ నిపాతాన్ని వేద సాహిత్యం నందు సారూప్యం చెప్పవలసి వచ్చినప్పుడు ప్రయోగింపబడింది. లౌకిక భాష యందు అగ్నిరివేంద్ర ఇవ అంటే అగ్నివలే ఇంద్రుని వలె అని లౌకిక భాషలోను, వైదిక భాష యందు అగ్నిరివ మన్యోద్విషిత సహస్వ అంటే ఓ మన్యు, అగ్నివలే ప్రజ్వించిన నీవు మా శత్రువులను సహింపుము అని అర్థం ఇస్తోంది. ఇక నా అనేటువంటి నిపాత ఉపమార్థంలో చూసినట్లయితే లౌకిక భాష యందు నిషేధార్థంను తెలుపుతోంది. వేదమునందు ఈ రెండు అర్థాలు ఒకసారి మనం చూద్దాం. నిషేధార్థంలో ఉపమార్థంలోనూ కూడా చూసినట్లయితే వైదిక సంస్కృతంలో వ్యతిరేకార్థంలో నేంద్రం దేవ మమంసత అంటే ఇంద్రుని దేవతగా గుర్తించబడలేదు. సారూప్యంగా చెప్పవలసి వచ్చినప్పుడు దుర్మదాసో న సురాయాం అమితమత్తు కలిగించే సురత్రాగిన వారి వలె అని ఇక్కడ ప్రయోగింపబడింది. దేనితో సారూప్యం చెప్పబడుచున్నదో దానికి తరువాత నా అనే నిపాతను ప్రయోగించటం సంప్రదాయం. ఇక చిత్ అనేటువంటిది ఉపమార్థంగా ఎట్లా వాడుతున్నాము ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ చిత్ అనేటువంటి ఈ నిపాతం అనేక అర్థాలు కలిగి ఉంది. నిరుక్త శాస్త్రంలో కర్మ అనగా అర్థం, గౌరవ సూచకంగాను, సారూప్యాన్ని చూసే సందర్భంలోనూ, అసహనం, ద్వేషం అనే అర్థంలోనూ ఈ చిత్తుని ప్రయోగించటం జరుగుతుంది. గౌరవ సూచకంగా చూసేటప్పుడు ఉదాహరణగా మనం ఆచార్యశ్చిదిదం బ్రూయాత్, ఆచార్యుడే దీనిని చేయగలడు లేదా దీనిని చెప్పగలడు అంటే ఇంత కష్టమైన దానిని ఆచార్యుడు మాత్రమే చెప్పగలడు అనే వాక్యంలో చిత్ అనేటువంటి నిపాతం గౌరవ సూచకంగా ప్రయోగించబడింది. ఇక సారూప్యాన్ని చూపే సందర్భంలో దదిచిత్ అంటే పెరుగు వలె, ఈ దదిచిత్ అనే వాక్యంలో సారూప్యాన్ని చూపే సందర్భంలో చిత్ అను నిపాతం ప్రయోగించాము. ఇక అసహనం, ద్వేషం అనే అర్థంలో కుల్మాషాం చిదాహర, ఇక్కడ పుల్లని గంజి అయినా తీసుకురా అనే వాక్యంలో అసహనం, ద్వేషం అనే అర్థంలో చిత్ అనేటువంటి నిపాతం ప్రయోగించాము. ఇక 4వది ను అనేటువంటి నిపాతాన్ని ఉపమార్థంగా ఎట్లా వాడామో చూద్దాం.
ఈ ను అనే ఈ నిపాతం అనేక అర్థాలను తెలుపుతోంది. కారణం తెలిపేటువంటి అర్థంలోను, విషయ సేకరణార్థంలోను, సారూప్యార్థంలో కూడా ఇది ప్రయోగించబడుతోంది. కారణం తెలిపే అర్థంలో ఇదంను కరిష్యతి అంటే అందువలన అతను చేస్తాడు అనే వాక్యంలో కారణం తెలిపే అర్థంలో ను అనే నిపాతం ప్రయోగించాము. ఇక విషయ సేకరణలో కథంను కరిష్యతి ఏ విధంగా చేస్తాడు అనే అర్థంలో అదనపు విషయ సేకరణార్థంలో కూడా ను అనే నిపాతను ప్రయోగించారు. ఇక సారూప్యార్థంలో నన్ను ఏదదకార్షీత్ ఇతి అంటే ఇతడి ఈ కార్యాన్ని ఇంతకు ముందు చేసినాడు. ఇతడెట్లు చేయునని నీవెట్లు చెప్పుచున్నావు? ఇతడు ఇంతకు ముందే చేసినాడు అనే అర్థంలో సారూప్యార్థంలో ను అనే నిపాతం ఇక్కడ మనకు ప్రయోగించటం జరిగింది. ఇక రెండవదైనటువంటిది కర్మోపసంగ్రహార్థాలు. ఈ కర్మోపసంగ్రహ నిపాతాల్లో సముచ్చయార్థంలోను వీటిల్లోనూ కూడా మనం ఏ విధంగా వాడాము అన్నది ఇప్పుడు చూడబోతున్నాము. చ, ఆ, వా, ఆహ, హ, ఉ, హి, కిల, కిల, న, నను, ధనను, మా, ఖలు, షష్వత్ అనేవి కర్మోపసంగ్రహార్థాలు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. చ అనే నిపాతం కూడా అహం చ, త్వం చ, వృత్రహన్ అనేటువంటి వాక్యం చూస్తే ఓ వృత్తాసురుని చంపినవాడా నేను నువ్వు కూడా అనే అర్థంలో ఈ చ అనేటువంటి నిపాతం వాడాము. ఇక ఆ అనేటువంటి నిపాతం ఇక్కడ మనం ఈ సముచ్చయార్థమునందే ఈ మంత్రంలో ఆ అనే నిపాతం వస్తుంది. చ అనే నిపాతం వలె ఆ అనే నిపాతం కూడా సముచ్చయార్థాన్నే వస్తూ ఉండటం జరుగుతుంది. అది కూడా అని వ్యక్తీకరించేటప్పుడు ఈ ఆ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. దేవేభ్యశ్చ పితృభ్య ఆ అన్నప్పుడు దేవతల కొరకు మరియు పితృదేవతల కొరకు అని అర్థాన్ని ఇస్తోంది. ఇక వా అనే నిపాతము ఇది విచారించుట అనేటువంటి అర్థాన్ని ఇస్తోంది. చరణంలో వ్యక్తీకరణార్థంలో ఇది ప్రయోగించబడుతుంది. హంతాహం పృథివీమిమా నిదధాని హవే హవ అన్నప్పుడు దీని అర్థం అహో ఈ భూమిని ఇక్కడ లేదా అక్కడ పెట్టేదనా అని ప్రశ్నార్థకంలో వచ్చినప్పుడు అంటే ఇక్కడ వ్యక్తీకరణార్థంలో ఇది ప్రయోగించడం జరిగింది. ఇక అహ, హ, ఉ అనే ఈ మూడు నిపాతాలు కూడా అంటే అహ అనే నిపాతము, హ అనే నిపాతము ఈ రెండూ కూడా వేరొకట అనేటువంటి అర్థంలో వస్తాయి. అంటే పూర్వవాక్యగతమైనటువంటి అర్థంతో ఇవి కలిసి ఉంటాయి. ఇక ఉ అనే నిపాతం కూడా ఈ అర్థమందే అంటే వినిగ్రహార్థం అందే మనం ఉపయోగించటం జరుగుతుంది. ఇప్పుడు అహ అన్నప్పుడు అయమహేదం కరోత్వ కరోత్వయమిదం అంటే దీన్ని ఈ మనిషిచే చేయనిమ్ము ఇంకొకరు దానిని చెయ్యవద్దు. అదే విధంగా హ అనే నిపాతకు ఇదం హ కరిష్యతి అంటే ఈ మనిషి దీన్ని చేస్తాడు అది కాదు. అదే విధంగా ఉ అనే నిపాతం కూడా ఈ అర్థమందే అంటే వినిగ్రహార్థమందే వస్తుంది. మరియు పై రెండు వాక్యాలలోనూ భేదం ఉంది. దానినే ఉ అనే నిపాతం తెలుపుతోంది. ఉ అనే నిపాతకు ఉదాహరణ ముషేమేవదంతి సత్యముతేవదంతి ఈ ప్రజలు అబద్ధమాడతారు వారు నిజం చెప్తారు. ఇక హి అనే నిపాతం ఈ అనేటువంటి నిపాతం అనేక అర్థాలు చెప్తోంది. ఇక్కడ కూడా కారణార్థంలోను ప్రశ్న అడిగేటువంటి సందర్భంలోను మరియు అసంతృప్తి ఈర్ష అనేటువంటి అర్థాల్లో మనం ఈ హి అనేటువంటి నిపాతను వాడుతున్నాం. ఇదం హి కరిష్యతి అంటే అందువలన అతను దీన్ని చేస్తాడు అనే అర్థాన్ని ఇస్తోంది. ప్రశ్నను అడిగే సందర్భంలో చూస్తే కథం హి కరిష్యతి ఎలాగ చేస్తాడు అనే అర్థాన్ని చూపిస్తోంది. అసంతృప్తి ఈర్ష అనే అర్థంలో కథం హి వ్యాకరిష్యతి అతను ఏ విధంగా విశ్లేషిస్తాడు అని ఇక్కడ మనకు హి అనే నిపాతం అర్థాలను చూపిస్తోంది. ఇక కిల అనే నిపాతం ఈ కిల అనేటువంటి నిపాతం జ్ఞానాతిశయమందు ప్రయుక్తమవుతోంది. అంటే నిస్సందేహంగా ఈ ప్రకారం అయిందని చెప్పే వాటి యొక్క జ్ఞాన బలాన్ని ఇది తెలియజేస్తోంది. కిల అనే నిపాతం బాగా బోధపడింది అనే అర్థంలో ప్రయోగించబడుతుంది. ఉదాహరణకు ఏవం కిల అన్నప్పుడు కావున నిజంగా జరిగింది అనేటువంటి అర్థాన్ని ఇది మనకు తెలుపుతోంది.
కిల అనేది నా మరియు నన్నుతో కలిసినప్పుడు ఎలాంటి అర్థం ఇస్తుందో ఇక్కడ చూపిస్తున్నారు. కిల అనే నిపాతం నా అనే నిపాతంతో విషయాన్ని తెలుసుకునేటువంటి అర్థంలో కూడా ప్రయోగించబడుతోంది. ఇక్కడ కిల అనేటువంటి నిపాతం నా అనే నిపాతంతో కలిసినప్పుడు నా కిలేవం, నా కిలైవం అంటే అలా అయిందా. అదేవిధంగా కిల అనే నిపాతం నను అనే నిపాతంతో కలిసినప్పుడు నను కిలైవం అలాగే అయిందా అనేటువంటి అర్థాన్ని ఇస్తోంది. ఇక మా అనే నిపాతం, ఈ మా అనే నిపాతం నిషిద్ధము అనేటువంటి అర్థంలో ప్రయోగింపబడుతోంది. మా మాకర్షి, మా హార్షి అంటే దీన్ని చెయ్యవద్దు, తీసుకోవద్దు అనేటువంటి అర్థాలు ఇక్కడ మా అనే నిపాతం ఇస్తోంది. ఇక ఖలు అనే నిపాతం, ఖలు అనే నిపాతం నిషిద్ధం అనే అర్థంలో చెప్తోంది. ఖలు కృత్వ దీన్ని చెయ్యటం చాలు, ఆపు అనే అర్థాన్ని ఇస్తోంది. వివరించే అర్థంలో ఏవం ఖలు తద్బభూవ అందువలన ఇది జరిగింది అనేటువంటి అర్థాన్ని ఇస్తోంది. ఇక షష్పత్ అనేటువంటి నిపాతం, ఈ విధంగా జరిగిందా అన్న స్థలంలో అంటే మనం షష్పత్ అనేటువంటి శబ్దాన్ని లౌకిక భాషలోను సంశయార్థమందు ఈ విధంగా జరిగిందా అన్న స్థలంలో ఈ విధంగా అడిగినప్పుడు అవును ఇట్లే అన్న అర్థంలోను తాను స్వయంగా ప్రశ్నించిన స్థలమందు ప్రయోగించబడుతోంది ఈ షష్పత్ శబ్దం. మరొకసారి ఈ షష్పత్ శబ్దం చెప్తున్నానండి. షష్పత్ అనేటువంటి నిపాతం శాస్త్రీయ సంస్కృతంలో అనిశ్చయత్వం అనే అర్థంలో ప్రయోగింపబడుతుంది. ఉదాహరణకు షష్పదేవ మనుసృష్టే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అనేటువంటి అర్థాన్ని ఇది ఇస్తోంది. ఇక మూడవదైనటువంటిది పాదపూరణములు. పాదపూరణ నిపాతలకు ప్రత్యేకమైన అర్థాలు ఏవి ఉండవు. ఇవి కేవలం గద్య పద్య రచనల్లో వరుసగా వాక్యము శ్లోకపాదము పూర్తి కావటానికి మాత్రమే ప్రయోగించబడతాయి. ఇవి మనకు 4 విధాలుగా ఉంటాయి. కం, ఈం, ఇత్, ఉ అనేవి పాదపూరణానికి వాడుతున్న నిపాతలు. ఈ కం అన్నప్పుడు ఉదాహరణగా శిశిరం జీవనాయకం అంటే ఒక తోడేలు శిశిర ఋతువు కోసం ఎదురు చూస్తున్నది. ఈ వాక్యంలో కమ్ అనేటువంటి నిపాతకు అర్థమేమీ లేదు. అదేవిధంగా ఈం, ఇమేనం సుజతా శృతే, ఇమేనం సుజతా శృతే ప్రోద్బలం చేయుటకు దీనిని విడుదల చేశాడు అనే అర్థంలో ఇచ్చేటువంటి ఈ వాక్యంలో ఈం అనేటువంటి నిపాతకు అర్థం ఏమీ లేదు. ఇక ఇత్ అనేటువంటి నిపాత, తమిదత్ అర్థంతునో గిరహ మా మంత్రములు అతని వృద్ధి చేయుగాక అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ వాక్యంలో ఇత్ అనే నిపాతకు అర్థం ఏమీ లేదు. ఇక ఉ అనే నిపాత, అయముక్తే సమదసి నీవు ఎదురు చూస్తున్న వ్యక్తి నీ కోసం వచ్చాడు అనే అర్థాన్ని ఇస్తున్న ఈ వాక్యంలో ఉ అనే నిపాతకు అర్థం ఏమీ లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవ, నా, చిత్ అనేటువంటి నిపాతలు కూడా సందర్భానుసారంగా మనకు ఒక్కొక్కప్పుడు పదపూరణములుగా కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇదే విధంగా షష్పత్, నూనం, సీం ఇలాంటివి కూడా మనకు వీటిలో కొన్ని నిపాతలుగా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నామములు అన్నప్పుడు గౌహు హస్తి అని, ఆఖ్యాతలలో పచతి వ్రజతి అని, ఉపసర్గల్లో మనం ఆ, ప్ర, పర, అభి, ప్రతి, అతి, సు, నిర్, దుర్, ని, అవ, ఉత్, సం, వి, అప, అను, అపి, ఉప, పరి, అధి అని ఉపసర్గలను, ఇక నిపాతలలోకి వచ్చినప్పుడు 3 రకాలైనటువంటి ఉపమార్థాలు కర్మోపసంగ్రహాలు పదపూరణముల గురించి, ఉపమార్థాలలో ఇవ, నా, చిత్, ను అని ఈ 4టిని నిపాతలుగా ఉపమార్థంలోను, ఇక కర్మోపసంగ్రహాలలో చ, ఆ, వ, ఆహ, హ, ఉ, హి, కిల, కిలన, కిలనను, మా, ఖలు, షష్పత్ ఇవి కర్మోపసంగ్రహాలుగాను, ఇక పదపూరణంలో కం, ఈం, ఇత్, ఉ, ఇవ అనేవి మనం పదపూరణంలో ఇప్పుడంటే వీటినే పాదపూరణములుగా కూడా మనం చెప్పుకోవటం జరిగింది. వీటితో మనకు నిపాతలు కూడా పూర్తయిపోయాయి. దీని తర్వాత వచ్చేటువంటిదే మనకు నామవాచకముల యొక్క వ్యుత్పత్తి. యాస్కుడు మరియు శాకటాయనాచార్యుని అనుసరించే వ్యాకరణకారుల ప్రకారం
అన్ని నామవాచకాలు కూడా క్రియల నుండి పుట్టినవి. సర్వాణి నామాని ఆఖ్యాత జాని. గార్గ్యుని మతంలో ఏం చెప్తున్నారు అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిరుక్త శాస్త్రకారుల సిద్ధాంతం కూడా ఇదే. కానీ అన్ని నామవాచకాలు ధాతుజన్యాలు కావు. ఏ నామవాచకాలైతే ఉచ్చారణ పరంగాను వ్యాకరణ పరంగాను క్రమబద్ధంగా ఏర్పడుతున్నాయని నిరూపించబడుతున్నాయో అలాంటి నామవాచకాలు మాత్రమే ధాతుజన్యాలని గార్గ్యుని మతం. కొంతమంది వైయాకరణులు కూడా గార్గ్యుని ఈ మతమును సమర్థిస్తున్నారు. నామవాచకాలన్నీ ధాతుజన్యములని శాకటాయనుని సిద్ధాంతానికి గార్గ్యుడు కొన్ని అభ్యంతరాలు చెప్పి ఉన్నాడు. అయితే ఈ అభ్యంతరాలన్నింటికీ సరైన రీతిలో యాస్కుడు సమాధానం ఇచ్చారు. యాస్కుడు అన్ని నామవాచకములు, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు ఏ మినహాయింపు లేకుండా ఎలా ధాతుజన్యములయ్యాయో నిరూపించారు. ఇప్పుడు గార్గ్యుడు చెప్పినటువంటి అభ్యంతరములు, దానికి యాస్కుడు ఇచ్చినటువంటి సమాధానాలను కూడా వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటిలో మొట్టమొదటిగా చేసినటువంటి ఆక్షేపణ ఏమిటంటే, నామవాచకాలు 3 విధాలు. అవి ప్రత్యక్ష క్రియలు, ప్రకల్ప క్రియలు, అవిద్యమాన క్రియలని 3 రకాలుగా చూసాము. ప్రత్యక్ష క్రియల్లో చూసినప్పుడు ఏ నామవాచకాల ద్వారా క్రియ ప్రత్యక్షంగా తెలియబడదో ఆ నామవాచకాలు అంటే తెలియబడతాయో, అంటే క్రియ ప్రత్యక్షంగా ఎక్కడైతే మనకు తెలియబడుతుందో అవి ప్రత్యక్ష క్రియలు అని మనం చెప్పాం. ఇక్కడ వాటికి కారక హారకాదులు అనేవి మనం ఉదాహరణగా చూసుకున్నాం. కృవికరణి అనేటువంటిది ఒక ఉదాహరణ మనకు. తర్వాత ప్రకల్ప క్రియలు. ఇందులో ఈ ప్రకల్ప క్రియలు అనేటువంటివి ఏ నామవాచకాల ద్వారా వాటి యందు క్రియ కల్పించబడునో ఆ నామవాచకాలన్నీ ప్రకల్ప క్రియలు అంటున్నాము. ఉదాహరణకు గౌహు, అశ్వః, పురుషః, హస్తి మొదలైనవి. ఇక మూడవదైనటువంటిది అవిద్యమాన క్రియలు. ఏ నామవాచకాల ద్వారా వాటి యందు ఏ విధమైన క్రియ కూడా భాషించదో ఆ నామవాచకాలు అవిద్యమాన క్రియలు. ఉదాహరణకు డిత్తః, డవిత్తః మొదలైనటువంటివి. వీటి ద్వారా నామవాచకాలన్నీ కూడా ఆఖ్యాతజాలు అనడానికి వీలు లేదు. ఇది మొదటి ఆక్షేపణ. అయితే దీనికి యాస్కుడు చెప్పినటువంటి సమాధానం, నామవాచకాలన్నీ కూడా వ్యాకరణ లక్షణానుగతమైనటువంటి ఉదాత్తాది స్వరములు, ప్రకృతి ప్రత్యయాది సంస్కారాలు కలిగి ఉన్నాయి. ఆయా శబ్దాలయందు క్రియావాచకములైనటువంటి ఆఖ్యాతలను ఉత్ప్రేక్ష చేసి తదాశ్రయమైనటువంటి స్వర సంస్కారములు తెలుసుకొనదగినవి. ఇక్కడ క్రియావాచకమైన ధాతువు విద్యమానం అయినప్పటికీ స్వర సంస్కారం తెలుసుకొనలేకపోవుట పురుషాపరాధమే కాని శబ్దాపరాధము కాదు. ఉదాహరణకు గుడ్డివాడు చెట్టును చూడలేకపోతున్నాడు అన్నప్పుడు అది అతని అపరాధమే కాని చెట్టుది కాదు. ఇది గమనించుకోవాలి. ఇక రెండవ ఆక్షేపం, ఎవరైనా ఒకే విధమైన పనిని చేసినట్లయితే ఆ ప్రాణులందరూ ఆ నామశబ్దంతోనే వ్యవహరించబడాలి. ఉదాహరణకు అశ్వశబ్దము అశువ్యాప్తో అనే ధాతువు నుండి పుట్టింది అన్నప్పుడు అశ్వము కాని మరి ఇతరులు ఎవరైనా మార్గమును వ్యాపించినప్పుడు వారందరినీ కూడా అశ్వమని వ్యవహరించవలను కదా. అలా వ్యవహరించుట లేదు కనుక నామవాచకాలని ధాతుజన్యాలు అనరాదు అని రెండవ ఆక్షేపణ చేయటం జరిగింది. దీనికి సమాధానంగా లోకంలో రెండు మతములలోనూ సమానమైన పనిని చేయువారిలో కూడా కొందరికే ఆ నామధేయము ప్రతిలంబము కనిపించుచున్నది. ఈ ప్రతిలంబము అంటే తత్కర్మకృతమైన సంజ్ఞా ప్రాప్తి అని. ఉదాహరణకు చెక్కలను చెక్కేటువంటి శిల్పికే తక్ష అని పిలువబడుతున్నాడు. ఇతరులు ఆ పని చేసినప్పటికీ కూడా తక్ష అని పిలవం కదా. అంటే ఇక్కడ ఇంకొక ఉదాహరణగా చూసినప్పుడు సంసారాన్ని పరిత్యజించి వెళ్ళి వారిని పరివ్రాజకుడు అంటాం. ఏదో పని మీద బయటికి వెళ్ళి వారిని పరివ్రాజకుడు అనం కదా. కనుక మార్గమును వ్యాపించు పురుషాదులకు అశ్వశబ్దం ప్రయోగించటం కుదరదు అని ఇక్కడ రెండవ ఆక్షేపణకు సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక మూడవది, ఒక ద్రవ్యము. ఇక్కడ ద్రవ్యము అంటే నామవాచకము. ఒక ద్రవ్యం ఎన్ని క్రియలతో సంయుక్తమై ఉంటుందో అన్ని క్రియలతోనూ నామధేయ వ్యవహారం ఉండవలెను. ఉదాహరణకు
స్థూణ అనేటువంటి శబ్దం ష్ఠా గది నివృత్తో అనే ధాతువు నుండి నిష్పన్నమైంది. స్తంభము చలనం లేనిదని కదా. అదే స్తంభమునకు దరశయ, సంజని అనే శబ్దాలతో కూడా వ్యవహారం ఉండవలెను. దరే చేతి ఇది దరశయ అంటే గర్తమందు శయనించున్నది. సజ్జతే అస్యాం వంశ ఇది సంజని, దీని యందు వంశము అనగా బొంగు అంటే ఇంటి పైకప్పు ఉంచబడుతుంది అని అంటాం కదా, ఆ అర్థంలో. మరి అట్లు లేదు కాబట్టి నామవాచకాలన్నీ కూడా ధాతుజన్యాలు అనకూడదు అని మూడవ ఆక్షేపణ చేశారు. అయితే ఈ మూడవ ఆక్షేపణకు సమాధానం, అనేక క్రియలతో కూడుకున్న వారైనా ప్రధానమైన ఒకే క్రియను ఆధారంగా చేసుకుని మాత్రమే నామధేయము ప్రతిలంభమును లోకంలో చూస్తున్నాము. ఇక్కడ రెండవ ఆక్షేపణ కారణాలే ఈ ఆక్షేపణ నిరాకరణకు మనం ఉపయుక్తమని గమనించాలి. ఇక నాలుగవది, ఈ నాలుగవ ఆక్షేపణలో పాచక, లావకాది శబ్దాల గురించి ఇక్కడ చూపిస్తున్నారు. పాచక అంటే వంట చేసేవాడు, లావక అన్నప్పుడు ఛేదించువాడు. ఇక్కడ ఈ పాచక, లావకాది శబ్దాలు ధాతువాచ్య క్రియల చేత ఏర్పడిన నామాలు. అట్టి కార్మిక అంటే ఇక్కడ మన కార్మిక నామముల యందు ప్రకృతి ప్రత్యయ సంస్కారంతో ప్రతీదార్థములు అవుతున్నాయి. అలాగే పురుష శబ్దానికి కార్మిక నామిక ప్రకృతి ప్రత్యయ సంస్కారంతో పురుషేతే ఇది పురుషయ అనే వ్యుత్పత్తిని అనుసరించి పురుషుడు స్థానే పురుషయ అనాలి. అదేవిధంగా అశ్వశబ్దానికి పర్యాయ పదంగా అష్ట అని వ్యవహరించట్లేదు కనుక నామవాచకాలని ధాతుజన్యాలు అనకూడదు అని నాలుగవ ఆక్షేపణ చేశారు. దీనికి సమాధానం, ప్రతీతార్థకములైనటువంటి కొన్ని కృత్ప్రత్యాంత శబ్దాలు ఏకపద ప్రకరణం. ఇది నిరుక్తంలోని ఒక భాగం అండి ఈ ఏకపద ప్రకరణం. ఈ ఏకపద ప్రకరణం నందు చెప్పబడ్డాయి. ఏమి చెప్పారు? ప్రతీతార్థకములైన కొన్ని కృత్ప్రత్యాంత శబ్దాలు. వ్రతతి, దమూన, జాడ్య, జాగరూక మొదలైనటువంటి శబ్దాలు ఇందులో వ్యాఖ్యానించారు. శబ్ద స్వాభావ్యమును బట్టియే వాటికి ప్రకృతి ప్రత్యయ పురస్సరంగా చెప్పబడుచున్నవయ్యాయి. కానీ ఇక్కడ వ్రతతి అంటే లత అని, వృయ్ వరుణే, తను విస్తారే అను ధాతువుల నుండి ఇది నిష్పన్నమైనది అని ఇక్కడ నాలుగవ ఆక్షేపణకు మనం సమాధానం చెప్పారు. ఇక ఐదవది, ప్రధనాత్ పృథుత్వాత్ పృథివీ అను ఉత్పత్తి. పృథివీయే సమస్త ప్రాణికోటికి ఆధారమైనప్పుడు దీనిని ఎవరు విస్తరింపచేశారు? ఆ విస్తరింపచేయడానికి ఆధారమేమిటి అన్న ప్రశ్నలు జనిస్తాయి. కనుక నామవాచకాలన్నీ ధాతుజన్యాలు అనరాదు. అయితే ఈ ఐదవ ఆక్షేపణకు సమాధానం, సిద్ధనామములను ఏ ధాతువు నుండి పుట్టినవి అన్న విచారం అసంగతం. అదేవిధంగా ఆక్షేపణ కూడా సరైంది కాదు. నిశ్చయంగా సిద్ధమైన నామమునందే అవయవార్థ పరీక్ష చేయుట సంగతం. ఇక్కడ ఇతరులచే విస్తరింప చేయబడకున్నను పృథుదర్శనం చేత అంటే విస్తారంగా కనిపించడం చేత పృథివీ అయింది. ఎవరైనా ఒక వస్తువును చూచియే మాట్లాడతారు కదా, కనుక అది తప్పు అంటే సిద్ధాంతితో పాటు పూర్వపక్షి కూడా మనకు నిందార్హుడవుతాడు. ఇక ఆరవ ఆక్షేపం, ఏ క్రియ చేత ఏ ద్రవ్యము నామము చేత ఉచ్చరించబడునో ఆ క్రియను తెలిపేటువంటి ధాతువు ప్రాదేశికము. ఎక్కడ అట్లా ప్రకృతి ప్రత్యయాలతో తెలుపటానికి వీలు కాదో అక్కడ అట్టి ఆఖ్యాతముల నుండి కొంత అవయవమును, వేరే పదముల నుండి కొంత అవయవములను గ్రహించి వాటిని కలిపి పద నిష్పత్తి ప్రదర్శించుతున్నారు. సత్ ప్లస్ యా అన్నప్పుడు సత్య అనేటువంటి ఒక ఉదాహరణలో ఇన్ గతౌ అను సూత్రం చేత యా శబ్దము ఉత్పన్నమైంది. అలాగే అసధాతువునకు శత్రు ప్రత్యయం చేసినప్పుడు సత్ అన్న రూపం వస్తోంది. ఇవి రెండూ కలిపి సత్య అన్న రూపం ఏర్పడింది. అంటే రెండు వివిధ ఆఖ్యాతలతో జన్యమవుతోంది కదా. మరి నామవాచకాలన్నీ ధాతుజన్యాలు అని ఎలా అంటారు అని ఆరో ఆక్షేపణ చేశారు. దీనికి సమాధానం, అన్వయయోగ్యము కాని అర్థంతో అననుగతము అసంబద్ధము అయినటువంటి సంస్కారాన్ని ప్రదర్శించటం దోషం అవుతుంది. కానీ అనుగతమైన సంబద్ధమైనటువంటి అనేక ధాతువుల నుండి పదమునందు అర్థము చెప్పుట పద సంస్కారాన్ని ప్రదర్శించటమే కానీ ఆ పద సంస్కారం ప్రదర్శించటం విద్యా ప్రాకర్ష్యమును సూచిస్తుందే కానీ మౌఢ్యమును సూచించదు.
ఇక 7వ ఆక్షేపణ, సత్వపూర్వము భావమని శబ్దవేత్తలు చెప్తున్నారు. సత్వం అంటే ద్రవ్యం, భావం అంటే క్రియ. సత్వపూర్వంగా కలిగినది భావమని, సత్వమును ఆశ్రయించి క్రియ ఉండునని కదా దీని భావం. కనుక క్రియను ఆశ్రయించి సత్వం ఉందనుట తప్పు. కనుక నామవాచకాలన్నీ కూడా ధాతుజన్యాలు అనరాదు అని 7వ ఆక్షేపణ చేస్తున్నారు. దీనికి సమాధానం, లోకంలో పూర్వ ఉత్పన్నములైనటువంటి వాటికి అనంతరకాలిక క్రియ చేత సంజ్ఞా వ్యవహారము కొంతమందికి కనిపించును కదా. పశ్చాత్కాలికమైనటువంటి చూడాలంబన క్రియ చేత పూర్వోత్పన్నమైనటువంటి వానికి లంబ చూడహ అనే వ్యవహారం కనిపిస్తోంది కదా. అదేవిధంగా భవిష్యత్తులో సంభవించేటువంటి బిల్వాదన క్రియ అంటే బిల్వపత్రములను తినుట పూర్వోత్పన్న అయినను వానికి బిల్వాదహ అనేటువంటి వ్యవహారం కనిపిస్తోంది. ఈ విధంగా 7 ఆక్షేపణలకు కూడా 7 రకాల సమాధానాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీని తర్వాత మంత్రములు అర్థవంతములు అనేటువంటి అంశం మీద ఇక్కడ మాట్లాడటం జరుగుతోంది. దీనిలో కూడా ఇవి అర్థవంతములా కాదా అనేటువంటి అంశంలో ఆక్షేపణలు, దానికి సమాధానాలు ఇక్కడ మనం చూస్తాం. నిరుక్త శాస్త్రం లేకుండా మనకు మంత్రాల యొక్క అర్థజ్ఞానం కలగదు. ఈ మంత్రములు స్వర సంస్కారములు తెలియటానికి, అర్థములు తెలియట ఆవశ్యకతం. కనుక నిరుక్తము స్వార్థ సాధకంచ అనుటచే స్వతంత్రంగా వేదార్థ జ్ఞానానికి అసాధారణ ఉపాయం. అర్థ పరిజ్ఞానము లేక స్వర సంస్కారములు అసాధ్యం. వ్యాకరణము చేత స్వర సంస్కారములు విచారింపబడును. కనుక నిరుక్త శాస్త్రాధ్యయనం చేయనంత వరకు వ్యాకరణము పరిసమాప్తము కాదు. మంత్రార్థ జ్ఞానానికి నిరుక్తం ఆరంభింపబడునన్న నిరుక్త శాస్త్రము అనర్థకము అని కొత్సాచార్యుడు అభిప్రాయపడుతున్నాడు. ఎందుకంటే మంత్రములు అనర్థకములు కనుక. మంత్రములు సార్థకములే కాని అనర్థకములు కావు అని నిరుక్త సిద్ధాంతము ప్రతిపాదించుచున్నది. అందుకు శబ్ద సామాన్యము హేతువు. లోకమునందు వేదమునందు కూడా గవాది శబ్దాలు సమానంగా ఉన్నాయి. లోకమునందు అర్థవంతమైనప్పుడు వేదమునందు కూడా అర్థవంతములే అని చెప్పాలి. అలాగే బ్రాహ్మణమునందు ఏతద్వై మొదలగు మంత్రములు యజ్ఞము యొక్క సమృద్ధం కలదని, మంత్రములు ఆయా కర్మలను ప్రతిపాదించటంలో సమర్థములే అని చెప్పాలి. మంత్రములు అర్థవంతములే కాని నిరర్ధకములు కావు. మంత్రార్థ పరిజ్ఞానం కొరకు ఆరంభింపబడు నిరుక్త శాస్త్రము సప్రయోజనమే కాని నిష్ప్రయోజనము కాదు. ఇక్కడ కౌత్సుడు ప్రదర్శించినటువంటి ఆక్షేపణలు, వాటి యొక్క సమాధానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఆక్షేపణ, మంత్రములు ఎల్లప్పుడూ ఒకే విధమైన శబ్దయోజన కలిగి ఉన్నాయి. అంటే నియతమైన ఆనుపూర్వి, అంటే ఏ పదము తర్వాత ఏది రావాలి అన్న నిర్ణయం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు అగ్న ఆయాహి వీతయే మొదలైన మంత్రాల్లో అగ్న ఆయాహి అనే మాత్రమే మనం పలకాలి తప్ప ఆయాహి అగ్ని అనడం కుదరదు. లోకంలో అర్థవంతములైన శబ్దాలకు ఆనుపూర్వి నియమం లేదు. ఆహార పాత్రం అని కాని పాత్రమాహార అని కాని చెప్పవచ్చు. అందువల్ల నియతానుపూర్వి గల మంత్రములు అనర్థకములు అని మొదటి ఆక్షేపణ చేశారు. దీనికి సమాధానం, లోకంలో కూడా ఇంద్రాగ్ని, పితాపుత్రో మొదలగు పదాలు నియతానుపూర్వి కలిగి ఉన్నాయి. అవియును అర్థవంతములే కనుక ఆక్షేపణ చేయటం సరికాదు. ఇక రెండవ ఆక్షేపణ, మంత్రములు స్వయంగా అర్థాన్ని చెప్పడానికి సమర్థములైనా కూడా శతపథ బ్రాహ్మణం చేత మరలా విధించబడుతున్నాయి. గురు ప్రధస్వ ప్రోహాణి అనేటువంటి మంత్రాల చేతనే ఆయా కర్మల విధానం తెలియబడినను మరలా ఇది ప్రథయతి ఇది ప్రోహతి అని బ్రాహ్మణములలోని వాక్యాలు అనర్థకాలు. మంత్రములు స్వార్థమును బోధించుటలో అసమర్థములైనందువలనే తిరిగి బ్రాహ్మణ వాక్యాలు విధింపబడ్డాయి. అందువల్ల మంత్రములు ఇక్కడ అనర్థకాలుగా రెండవ ఆక్షేపణ చేశారు. దీనికి సమాధానంగా ఆయా మంత్రములు రూపసంపన్నములైనను స్వార్థమును బోధించుటలో సమర్థములైనను శతపదాది బ్రాహ్మణాలలో తిరిగి విధించుట కేవలం
విస్తరముగా అనువదించుటకు మాత్రమే, అంటే ఇక్కడ విస్తారంగా అనువదించి చెప్పడానికి మాత్రమే కానీ మంత్రములు అర్థవంతములు కాదు అనరాదు అని రెండవ ఆక్షేపణకు సమాధానం ఇచ్చాం. ఇక మూడవది, ఓషధే త్రాయస్పయేనం అనే మంత్రంలో ఓ ఓషధి నీవు ఈ యజమానిని రక్షించుము అనే అర్థంలో ఈ అర్థం అనుపపన్నం. ఓషధులు తమను తాము రక్షించుటకు కూడా అసమర్థములైనప్పుడు యజమానిని ఎట్లు రక్షించును? కనుక మంత్రములు అనుపమన్నమైన అర్థము కలిగి ఉండట చేత ఇవి కూడా అనర్థకములే అని ఇక్కడ మూడవ ఆక్షేపణ చేస్తున్నారు. దీనికి సమాధానంగా మంత్రములు ఏవి కూడా అనుపపన్నములైన అర్థాలను బోధించటం లేదు. ఓషధి త్రసస్వైనం అను మంత్రంలో ఓషధి పదం చేత ఓషధి అధిదేవత చెప్పబడింది కనుక అనుపపత్తి ఇక్కడ ఏమీ లేదు. ఇక నాలుగవ ఆక్షేపణ, పరస్పర వ్యాఘాతము కలిగిన అర్థములు బోధించు మంత్రములు అనర్థకములు. ఉదాహరణకు ఏక ఏవ రుద్ర అవతస్థేన ద్వితీయ అని రుద్రుడు ఒక్కడే అని, అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యా అని వేల కొలది రుద్రులున్నారని అనుట, అలాగే అశత్రురింద్ర అని శత్రువులు లేరు ఇంద్రునకు అని, అలాగే శతం సేన అజయత్ శాకమింద్ర అని వందల కొలది సేనలను ఒక ప్రయత్నం చేతనే ఇంద్రుడు జయించినట్లు ఇట్లా చెప్పటం ఇది నాలుగవ ఆక్షేపణగా ఇక్కడ మనం చూపించారు. అయితే దీనికి సమాధానంగా ఈ బ్రాహ్మణులకు శత్రువులు లేరు, ఈ రాజుకు శత్రువులు లేరు, ఇవి లౌకిక ఉదాహరణలు. తక్కువ మంది విరోధులు ఉన్నప్పుడు కూడా ఔపచారిక ప్రయోగం చేయబడుతోంది అని నాలుగవ ఆక్షేపణకు సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక ఐదవది, విధి నెరిగిన హోతనే తిరిగి మంత్రం సంప్రేషణము అంటే ప్రేరణ చేయుట అనేటువంటిది చూస్తే అగ్నయే సమిధ్యమానాయ అనుబ్రూహి అని, హోతకు ఏమి చేయవలనో తెలుసు కదా, హోమము చేసేటప్పుడు మరి ఈ మంత్రంతో ప్రేరణ చేయుట అనవసరము అంటే అనర్థకము. ఇది అనర్థకము అన్నప్పుడు మిగిలినవి కూడా అనర్థకాలే అని చెప్పాలి కదా అని ఇక్కడ ఐదవ ఆక్షేపణ చేస్తున్నారు. దీనికి సమాధానం, లోకమందు అర్థవంతములైన పదాలలో కూడా ఇలాంటి స్వభావమే కనిపిస్తుంది. ఉదాహరణకు అయమహం భోహు శాండిల్య ప్రియవ్రతో గురుమభివాదయే అని శిష్యుడు గురువుని కూర్చి నమస్కరించుచున్నాడు. తన కూర్చి తెలిసినటువంటి గురువుకి తన పేరు చెప్పి నమస్కరిస్తున్నాడు కనుక లోకమందైనా వేదమందు కూడా ఉపపన్నమే కానీ ఇది ఆక్షేపణ కాకూడదు అని ఐదవ ఆక్షేపణకు సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక ఆరవ ఆక్షేపణ, పరస్పర విరుద్ధంగా చెప్పడం చేత మంత్రములు అనర్థకములు. అదితి దియౌహు అదితి అంతరిక్షం అనేటువంటి మంత్రంలో అదితియే స్వర్గం, అదితియే అంతరిక్షం అని చెప్పాం. లోకంలో ఒకరే తల్లి ఒకరే తండ్రి అవుతారు కదా, కనుక అదితిథ్యో అంతరిక్షములు రెండు అవడానికి వీలు కాదు కనుక ఇలాంటి మంత్రాలు అనర్థకాలు, అలాగే ఇతరములైనవి కూడా అని ఇక్కడ ఆక్షేపణ. దీనికి సమాధానం, శబ్దవృత్తి రెండు విధాలుగా ఉంటుంది, శక్తి లక్షణ అని రెండు విధాలు. ముఖ్యార్థ బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయిస్తున్నాం. లోకం నందు త్వమేవ మాత పితాత్వమేవ అనే ప్రయోగాలు వాడుక చూచిందే కదా, ఆక్షేపణలోని ఉదాహరణ కూడా అటువంటిదే. ఇక ఏడవది, మంత్రములకు స్పష్టమైన అర్థాలు కలిగి లేవు. అమ్యత్ యాదృశ్చిన్ జారయాయి మొదలైనటువంటివి స్పష్టత లేని మంత్రములు కనుక ఇవి అనర్థకములే కదా అని ఆక్షేపణ చేస్తున్నారు. దీనికి సమాధానంగా మంత్రములు అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోనలేకపోవటం అనేటువంటిది పురుషుని అపరాధమే అవుతుంది కానీ మంత్రముల అపరాధం కాదు. స్థాణువు అన్నప్పుడు చెట్టు మ్రాను, ఇది చూడలేకపోవటం అనేటువంటిది అంధుడి యొక్క అపరాధమే అవుతుంది కానీ స్థాణువు యొక్క అపరాధం కాదు. జానపదులలో విద్యను బట్టి విశేషమైన పురుషుడు ఉన్నట్లుగానే మంత్రార్థ కౌశలం చేత పురుషులలో విశేషమైన పురుషుడు ఉండును. అట్టివారు స్పష్టమైన అర్థములేని మంత్రములకు కూడా అర్థం చెప్పడానికి సమర్థులు అని ఏడవ ఆక్షేపణకు కూడా సమాధానం చెప్పారు. ఇక చిట్ట చివరిది ఈ నిరుక్త శాస్త్ర ప్రయోజనం. నిరుక్త శాస్త్రం లేకుండా పద విభాగం తెలియబడదు.
అర్థం తెలిసినప్పుడే పద విభాగం చేయటం సాధ్యపడుతుంది. నిరుక్త శాస్త్రం వలనే మంత్రముల అర్థాలు బోధపడతాయి. అటు పిమ్మట పద విభాగం కూడా మనకి తెలుస్తుంది. ఉదాహరణకు అవసాయ పద్మతే రుద్రమృళ అనేటువంటి మంత్రంలో అవసాయ అన్నది అవశ శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనంగా ప్రయోగం. కానీ అవసాయాశ్వాన్ అను మంత్రం నందు అవసాయ అను పదమునకు అవ సాయ అని పద విభాగం చేసి అవ అను ఉపసర్గపూర్వకమైన షో అంత కర్మణి అంటే విడిచిపెట్టుట అని అర్థం. ఇది ఏది ఏకపదమో ఏది విడదీయదగునో అది నిరుక్తం వల్లే తెలుస్తుంది. ఈ పదాన్ని మనం అంటే ఈ వాక్యాన్ని మనం ముందు పరిచయంలోనే మనం మాట్లాడుకున్నాం. అలాగే సమాన సంహిత గల ఏకపదముల విషయంలో కూడా ఆ పదము యొక్క అర్థము ఆధారంగానే పద విభాగం చెప్పాలి. దూతో నిర్వృత్య ఇదమాజగమామ అనే మంత్రంలో నిర్వృత్యాహ అనే శబ్దము పంచమీ విభక్తి షష్ఠీ విభక్తులలో ఏకవచనంలో ఆహా చివరి కలిగి ఒకే విధంగా ఉన్నది. అట్లే పరో నిర్వృత్య ఆచక్ష్వ అనే మంత్రంలో నిర్వృత్యాహ చతుర్థ్యంతమైన నిర్వృత్యై అని ఐకారాంత చతుర్థి విభక్త్యంతంగా పద విభాగం చేయాలి. ముఖ్య విషయం ఏమిటంటే మొట్టమొదటిగా మంత్రములు సంహిత వల్లనే అభివ్యక్తములవుతున్నాయి, పదముల వల్ల కాదు. మొదట సంహితాధ్యయనం చేసిన పిదపనే పదపాఠం యొక్క అధ్యయనం చేస్తాం కనుక నేర్చిన సంహిత అర్థం చేసుకొనుటకు పద విభజన ఆవశ్యకం. నిరుక్తం మనకు అందులకు అత్యావశ్యకం. ఇక మరొక ప్రయోజనాన్ని చూస్తే యజ్ఞంలందు ఎన్నో విధాలున్నాయి, ఎన్నో విధులు ఉన్నాయి. ఆయా విధులు ఏ దేవతను ఉద్దేశించి హవిస్సులు సమర్పించుచున్నామో తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అది లింగ ప్రమాణంతోనే సాధ్యం. అంటే దేవతానామ జ్ఞానంతోనే అది సాధ్యపడుతుంది. సామర్థ్యం సర్వశబ్దానాం లింగమిత్య విధీయతే అని మీమాంసకుల యొక్క మతం. అయితే కేవలం లింగంతోనే మంత్రములలో ఏ ఏ దేవతకు సంబంధించినదో తెలుసుకున్నట కష్టం. ఇంద్రం నత్వా శవసా దేవత వాయుం పృణంతి అనే మంత్రంలో ఇంద్రలింగము వాయులింగము ఉన్నప్పటికీ అది అగ్ని దేవతాత్మక మంత్రము అని నిరుక్తం వల్లే తెలుస్తుంది. అదేవిధంగా అగ్నిరివ మన్యోత్విషిత సహస్వ అనే మంత్రంలో అగ్నిని గురించి కాక మన్యు దేవతను చెప్పుచున్నది. ఇక మరొక ప్రయోజనం ఏమిటంటే లోకం నందు శాస్త్రమునందు కూడా జ్ఞానం ప్రశంసించబడను, అజ్ఞానం నిందించబడను. మంత్రార్థ పరిజ్ఞానం చేత అజ్ఞానం నశించి జ్ఞానం ఉదయిస్తుంది. అట్టి మంత్ర పరిజ్ఞానం నిరుక్త శాస్త్రాధ్యయనం వలనే సిద్ధిస్తుంది. దీనికి శాస్త్రమునందలి ప్రమాణ వాక్యాలు చూపుచున్నారు. యహ వేదం అదీత్య అర్థం న విజానాతి అయం బారహారః స్థాణుః అభూత్ కిల. యహ ఇత్ అర్ధజ్ఞ సకలం భద్రమశ్నుతే జ్ఞాన విదూత పాప్మానాకం ఏతి. అర్థజ్ఞానం లేనిచో వక్త తన వాక్కును దర్శించలేడు. అట్లే శ్రోతకు శ్రవణ ఫలమైన జ్ఞానం కలగదు. వాక్కునకు అర్థములే పుష్ప ఫలములు. ఇక నిరుక్తము 3 విధాలుగా మనకు విభజించడం జరిగింది. ఒకటి నైఘంటిక కాండము, రెండవది నైగమ లేక ఇకపదిక కాండము, మూడవది దైవత కాండము. ఈ నైఘంటిక కాండములో నామవాచకాలన్నీ ధాతుమూలకములు కనుక మొదట ధాతు విభాగ ప్రకారం కాంత్యర్థక ధాతువులు గత్యర్థక ధాతువులు చెప్పి ద్రవ్యములకు నామధేయములు ఇన్ని అని చెప్పుట జరుగుతోంది. ఇదే విధంగా రెండవదైనటువంటి నైగమ కాండంలో ప్రకృతి ప్రత్యయ విభాగం తెలుసుకోవటానికి అనేక శబ్దాల యొక్క విచారం తెలుపబడింది. ఇంకా దైవత కాండం ప్రధానంగా స్తుతి చేయబడినటువంటి అగ్ని ఇత్యాది దేవతల నామములు గల భాగము దైవత కాండము. ఒక్కసారి మ్యూట్ చేస్తున్నాను సార్. అలాగే మంచినీళ్ళు తాగలేదు ఇంతవరకు. డిస్టర్బెన్స్ వస్తుంది సార్ ఇక్కడ. వినాయక నిమజ్జనం వల్ల ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి సార్.
కానివ్వండి ప్లీజ్. ఆదిలక్ష్మి గారు మీరు మ్యూట్‌లో ఉండి చెప్పేస్తున్నారేమో చూసుకోండి.